త్రియేక దేవుని పేరిట తండ్రి కుమార పరిశుద్ధ దేవుడు మన దేవుడు యేసయ్య మన కోసం చేసిన అన్ని కార్యములు మనను మనుషులుగా చేసి ఆయన పోలికల మార్చడానికి ఎన్నో అద్భుత కార్యములు చేసి మన జీవితం లోపల వచ్చి మన జీవితాలను మార్చి ఆయన సంఘం ఎత్తబడేటప్పుడు మనను గుంపుగా తయారు చేసి మనల్ని తీసుకెళ్ళడానికి తండ్రి యొద్ద చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం కూడా సిద్ధపడతామని మిమ్మల్ని మనవి చేస్తూ ఈరోజు ఈ వర్తమానం లోపల వెళ్తున్నాము. దేవుడు అన్నిటికీ మన తోడుండి నడుపునుగాక. ఆమేన్. మనం ఈ చివరి రోజుల వర్తమానంలో ఇది 6వ రోజు అనుకుంటా, ఇది 6వ భాగం అనుకుంటాను. మొదటి 3 భాగంలో మన ఎస్కటాలజీ అంటే భవిష్యత్తు గురించిన ఈ జ్ఞానంను తెలుసుకోవడానికి దానికి సంబంధించిన పునాది సంబంధించిన విషయములు మనం మాట్లాడుకున్నాము, అధ్యయనం చేసుకున్నాము వాక్యం నుంచే. 4వ వారం మన దానియేలు ప్రవచించిన 70 వారముల ప్రవచనం గురించి, అలాగే పోయిన వారం 5వ వారం కూడా దానియేలు ప్రవచనం 70 వార ప్రవచనంలో 2వ భాగంగా మాట్లాడుకున్నాం, ధ్యానించాం. ఈరోజు దానియేలు 70 వారముల ప్రవచనంలో 3వ భాగం. ఇది ఇంకొక వారం కూడా ఉంటుంది. దాంతో ఈ 70 వారముల ప్రవచనములు అయిపోతుంది. ఈ వారం 3వ భాగం దానియేలు ప్రవచనంలో 70 వారంలో ప్రవచనంలో 3వ భాగం. అలాగని చివరి రోజుల ఈ వర్తమానంలో ఇది 6వ భాగం. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు దానియేలు 70 వారంలో ప్రవచనంను మనం ఇంత తేటగా చూసుకుంటామంటే, దానియేలు 70 వారంల ఈ ప్రవచనంలో ఎన్నో మర్మములు ఉన్నాయి. ఇప్పుడు కిందటి 2 వారాలు చూసాము, ఎన్నో మర్మములు వచ్చేసి విప్పబడింది. అలాంటి ఒక గొప్ప పుస్తకం వచ్చేసి దానియేలు ప్రవక్త రాసిన పుస్తకం అన్నమాట. అందుకని దీన్ని అంత తేలికగా మనం తీసుకోలేము. దీంట్లోనే కావాల్సినంత అంటే ప్రకటనల ఏదైతే దేవుడు మనకు చెప్పినారో రాబిచ్చి ఉన్నారో అవన్నీ ముందుగానే ఇక్కడ దానియేలు పుస్తకంలో గ్రంథస్థం చేయబడింది. ఈ చివరి రోజుల వర్తమానం గురించి దానియేలు పుస్తకంలో మనం మొత్తానికి అంత పెద్ద పుస్తకంలో వచ్చేసి మనం మాట్లాడుకోబోయేది 3 వచనములు. ఈరోజు ఇంకో వచనం కూడా కలిపి చూసుకోబోతున్నాము, 4 వచనములు. మొత్తాన్ని చివరి రోజుల గురించిన ఎస్కటాలజీ గురించిన ఈ మాటలు ఈ 4 వచనంలో ఉన్నాయి. అది మనందరికీ తెలుసు. దానియేలు 9, 20, 25, 26, 27. ఈరోజు 24 కూడా కలిపి మనం చూసుకోబోతున్నాం. 24లో ఏముంది అంటే, దానియేలు 70 వారముల ప్రవచనముగా ఉద్దేశం ఏమిటి అనేది దానియేలు 9:24లో చెప్పబడింది. ఇప్పుడు ఒకసారి మనం దానియేలు 9, 24, 25, 26, 27 మనం ఒకసారి తెలుగులో చదువుకుందాం. తెలుగు బైబిల్ ఉండే వాళ్ళు తీయండి, తీసి కొంచెం మైక్ పెట్టి గట్టిగా చదవండి. దానియేలు 9, 24, 25, 26, 27 చదవండి. నేను మీ వెనకాల నేను కూడా చెప్తాను. తిరుగుబాటును మానుకోడకును, పాపమును నివారణం చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతము వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణముకును 70 వారములు బంధింపబడును, 70 వారములు విధింపబడును. 25
యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము 62 వారములు తొందరగల సమయమునందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. దాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇది తెలుగు అర్థమైన వాళ్ళకి బాగా మీకు ఇప్పుడే అర్థమై ఉండాలి ఈ 4 వచనంలో ఏమేమి ఉందో అనేది. ఈ 4 వచనంలో చెప్పబడింది మొత్తాన్ని చూస్తే చూడండి, ఇది మనం అలాగా మాట్లాడుకుంటే 9:24 దానియేలు 9:24లో ఒక 70 వారములు అంటే 70 సంవత్సరములు అని అర్థం. అది ఈ 70 వారములు అంటే ఈ దానియేలు 70 వారముల ప్రవచనముగా ఉద్దేశం ఇక్కడ మాట్లాడబడింది. ఈ 70 వారముల ప్రవచనం అనేది ఉద్దేశం దేని అంటే ఒక 6 విషయములు చెప్పింది. అది మొదటి ఉద్దేశం, మొదటి వచనం 24. 25లో మనకు దాని 25 ఎందుకు రాయబడిందంటే ఇది 69 సంవత్సరములు 69 వారములు అయిన తర్వాత, వారం అంటే సంవత్సరం లెక్కబట్టి ఉండి 69 వారములు అయిన తర్వాత అంటే ముందుగా 7 సంవత్సరములు, ఆ 7 సంవత్సరముల తర్వాత 62 సంవత్సరములు. ఎందుకు 7 సంవత్సరముల ముందు తర్వాత 62 సంవత్సరములు ఎందుకు తర్వాత మొత్తాన్ని 69 సంవత్సరాలు ఎందుకు ఇలా చెప్పబడిందంటే ఈ 7 సంవత్సరముల తర్వాత మందిరం వచ్చేసి కూల్చబడును, మందిరమును నాశనం చేయబడు. దానికోసం 7 సంవత్సరములు, 7 సంవత్సరముల తర్వాత ఇంకో 62 సంవత్సరములు, మొత్తానికి ఈ 69 సంవత్సరములు వచ్చేసి మనం ఇక్కడ లెక్కించబడింది. ఈ 69 సంవత్సరములు అయిన తర్వాత 69 సంవత్సరాలు అయిన వెంటనే రక్షకుడు అభిషిక్తుడు యేసయ్య ఉన్నారు కదా, యేసయ్య వచ్చేసి యేసయ్యను బలి చేస్తారు, అంటే మరణం చేస్తారు, చంపేస్తారు 69 వారాలు తర్వాత. ఇది దానియేలు 9:25లో. 26లో ఏం చెప్పబడిందంటే ఓ పెద్ద ఎడపాటు గురించి 26లో చెప్పబడింది. ఏది? యేసయ్యను శిలువ మరణం అయిన తర్వాత 69 వారాలు అయిన తర్వాత యేసయ్య మరణం అయిన తర్వాత ఓ పెద్ద ఎడపాటు, ఎంతవరకు 70వ వారముకు ఒక ఎడపాటు అని దానియేలు 9:26లో చెప్పబడింది. మరి 27లో అంత్యక్రీస్తు యాంటిక్రైస్ట్ ఉంటాం కదా, అంత్యక్రీస్తు గురించి తన శ్రమల కాలంలో తన రోల్ ఏంటి, తన ఏమేమి చేస్తాడు అనేది 9:27లో చెప్పబడింది. ఈ 4 వచనములు దీని ఉద్దేశం ఇదేనమాట. ఇప్పుడు ముందుగా 7 సంవత్సరములు తర్వాత 62 సంవత్సరములు అని చెప్పింది. ఆ 7 సంవత్సరములు వచ్చేసి మందిరం వచ్చేసి నాశనం చేయబడి
ఆ పట్టణం మందిరం నాశనం చేయబడి మరి కట్టబడుతుంది అని దీనికోసం అది చెప్పబడింది. మరి అది 7 సంవత్సరములు తీసుకోలేదు, మొత్తానికి 49 సంవత్సరాలు, 7 × 7 49 సంవత్సరాలు వచ్చేసి అది అయిందని మన వాక్యం చెప్తుంది. ఇది ఇప్పుడు 9:24 దానియేలు 9:24 ఒక 5-6 విషయములు చెప్పబడింది. తెలుగులో చదవండి ఇంకోసారి. దాని ఉద్దేశం ఏంటి? దానియేలు 70 వారముల ఆ ప్రవచనం ఒక ఉద్దేశం 6 విషయములు. దేనికోసం చదవండి. తిరుగుబాటును మాన్పుటకును. ఒకటి, మనుషులు అంటే నరులు ఉన్నారు కదా, మనలాంటి మనుషులు, వీళ్ళు ఏం చేయాలంటే అంటే దానియేలు 70 వారముల ప్రవచనం ఒక ఉద్దేశం ఏంటి అంటే దేవుని ఉద్దేశం కదా, అది దేవుని ఉద్దేశం, అది దానియేలుగా తెలియపరచబడి దానియేలు పుస్తకంగా రాశారనమాట. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మొదటిది తిరుగుబాటును మానుకోవాలి. అంటే దేవుడు ఏదైతే జనాలను ఏర్పరచుకుని వాళ్ళను ఆయనలో చేర్చుకోవాలని అనుకున్నారో దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడి దగ్గర నుంచి మనుషులందరూ, నరులు అందరూ వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడి దగ్గర నుంచి దూరం అవుతున్నారు. కానీ ఎందుకు దూరం అవుతున్నారు? దేవుడు వైపు రావట్లేదు, వాళ్ళు లోకం వైపు వెళ్ళిపోతున్నారు. ఆ తిరుగుబాటుతనాన్ని మానుకోవాలి. తిరుగుబాటుతనం అంటే దేవునికి వ్యతిరేకించేదానికి మానుకోవాలి. ఇది మొదటి కారణం అయితే, 2 పాపమును నివారణ చేయుటకును. పాపమును నివారణం చేయడానికి. ఎందుకంటే మనుషులు వచ్చేసి పాపం చేయడానికి తెలుసు, బట్ దాని నివారణ దాని వాళ్ళకి తెలియదు. దాన్ని మానుకుని ఎలా దేవుడి దగ్గర చేరుకోవాలి అనేది ఆ మనుషులకు తెలియదు. కాబట్టి చెప్పండి, పాపము నివారణ చేయుటకును, ఆ పాపముకు నివారణం కావాలి. దానికోసమును 3వ పాయింట్ ఏంటి? దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును అంటే ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి కోసం మరణించిన అది పాపం పోదు. అందుకని పాపమే లేని ఒక సృష్టికర్త రావాల్సిన అవసరం వచ్చింది. అందుకని ఆ పాప విమోచనం, దానికోసం ఇది 3వది. 4వది, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును. యుగాంతము ఉండునట్టు నీతిని బయలుపరచడానికి. అంటే దేవుని యొక్క నీతి వచ్చేసి ఎల్లప్పుడూ ఉండే నీతి, అది పర్మనెంట్ రైచియస్నెస్. అది ఇప్పుడు మనుషుల దగ్గర ఉందా? లేదు. దాన్ని బయలుపరచాలి అంటే ఈ ప్రవచనం వచ్చేసి దాని గురించి మాట్లాడింది అని చెప్పడానికి. ఇంకా దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. ఇప్పుడు దర్శనమును ప్రవచనమును ముద్రించడానికి అంటే ఇంతవరకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ప్రవచనములు ఉన్నాయి, ఎన్నో దర్శనములు ఎంతో మంది చూసి పుస్తకాలు రాశారు. మొత్తం 66 పుస్తకాలు రాశారు కదా. ఇది ఎప్పుడు ముగింపు వస్తుంది? ఇది ఎప్పుడు ముగింపుకు రావాలి? దానికోసం కూడా ఇంకా అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడకును అంటే ఇక్కడ అతి పరిశుద్ధ స్థలం వచ్చేసి ఎవరుండే స్థలం? అది దేవుడు, తండ్రి అనే దేవుడు ఉండే ఆ స్థలం అన్నమాట. దాని వచ్చేసి యేసయ్య. ఇప్పుడు యేసయ్య శరీరధారిగా వచ్చి మనకు ఈ పనులన్నీ ముగించుకుని తర్వాత యేసయ్య రాజ్యం, యేసయ్య ఆ నిజమైన దేవుని రాజ్యం ఏర్పరచుకోవడానికి ఈ 6 విషయముల కోసం, దీనికోసమే ఈ దానియేలు 70 వారముల ప్రవచనం రాయబడింది, చెప్పబడింది. ఇవన్నీ తేటగా రాసింటారు. ఈ ప్రవచన నెరవేర్పు వచ్చేసి వేరే పుస్తకాల్లో మనం చూస్తాం. ఎందుకంటే దానియేలుకి ప్రవచనం చూపించేటప్పుడు, ఆయన దర్శనం చూపించేటప్పుడు దానియేలుకి ఇదైతే ఏమని తెలియకపోతే ఆ గబ్రియల్ దూత అడిగారు, ఇది ఏంటి అని అడిగేటప్పుడు ఇది నీ కాలంకి చెందింది కాదు, ఇది రాబోయే కాలంగా, అందుకని నువ్వు దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు, నువ్వు నీ చివరి రోజులు నీకు చాలా బాగుంటుంది, అది దేవుని కృప అని చెప్పేసి అక్కడితో ఆపేస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మాట్లాడబడిన ఈ 6 పాయింట్లు కూడా ఏదో ఉత్తగా చెప్పబడింది కాదు, దీంట్లో ఎంతో లోతైన అర్థం అనేది ఇక్కడ ఉంది అన్నమాట. ఇంకోటి ఈ ప్రవచనం వచ్చేసి దానియేలు 70 వారముల ప్రవచనం వచ్చేసి ఇది సంఘమును ఉద్దేశించి రాయబడింది కాదు, ఇది ఇశ్రాయేల్ జనాంగం ఉద్దేశించి రాయబడింది, ఇది సంఘం ఉద్దేశించింది కాదు. సో ఈ విషయంలో అన్నీ మనం మైండ్లో పెట్టుకుంటే ఇది దానియేలు 9:24 మనకి చెప్పబడిన విషయం అన్నమాట. ఇప్పుడు 6 విషయములు చూసుకున్నాం. ఈ 6 విషయముల్లో మొదటి 3 ఉన్నాయి కదా, చెప్పండి. మొదటి 3 ఏంటంటి?
తిరుగుబాటును మానుకోవడం మొదటిది, పాపమును నివారణ చేయుటకును, పాపమును నివారణ చేయడం రెండవది, దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును. దోషము నిమిత్తము ప్రాయచిత్తం చేయడం ఇది మూడవది. ఈ మూడు కూడా ఆల్రెడీ నెరవేర్పు వచ్చేసింది. ఎందుకు నెరవేర్పు వస్తుందంటే యేసయ్య ముందు మొదటి రాకడ ఉంది కదా, అంటే ఆయన పశుల పాకల శిష్యుడిగా పుట్టి మన రక్షణ కోసం వచ్చాడు కదా. ఈ మూడు విషయంలో ఆల్రెడీ నెరవేర్పు వచ్చింది, ఇది ముగించబడింది. మరి చివర్లో మూడు ఉన్నాయి కదా, ఈ చివర్లో మూడు చెప్పండి. యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును. ఉండునట్టి నీతిని బయలుపరచడానికి, అంటే ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్ అంటారు. ఈ ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్ ఉంది అనేది బయలుపరచాలి అనేది నాలుగవది. ఇంకా దర్శనమును ప్రవచనమును ముద్రించగా అంటే నెరవేర్పు అన్ని ముద్రించి అంటే ముగింపుకు తీసుకురావడానికి 5, 6 అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడానికి అంటే అక్కడ యేసయ్య రాజ్యం తీసుకురావడానికి ఈ మూడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే యేసయ్య రెండో రాకడలో జరుగుతుంది. అంటే సెకండ్ కమింగ్ చెప్తున్నా, రాప్చర్లో కాదు, రెండో రాకడ, జీసస్ సెకండ్ కమింగ్ లో, సంఘం ఎత్తబడి ఆ టైంలో కాదు, రెండో రాకడలో యేసయ్య రెండో రాకడ, జీసస్ సెకండ్ కమింగ్ లో ఇది జరుగుతుంది అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దీని గురించి దానియేలు 9:24. ఇప్పుడు దానియేలు 9:25 చదవండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని. యెరూషలేమును మరలా అంటే ఇప్పుడు మనం మాట్లాడేది 24, 25, 26 కూడా మన రీక్యాప్ చేసుకున్నాము. తర్వాత ఈ రోజు అధ్యాయం వచ్చేసి 27. ఈ 27కి వచ్చి చాలా లోతుగా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు 25, 26 మీకు ఈ 2 వారాల నుంచి జరిగింది, 3 వారాలు జరిగింది మీకు నేను గుర్తు చెప్పడానికి కోసం మాట్లాడుతున్నాం. చదవండి దానియేలు 9:25. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయమునందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట, అది 26 కదా. ఓకే, ఇప్పుడు దానియేలు 9:25లో మన బాగా లోతుగా మనం ధ్యానించుకున్నాము. ఏంటి అని చూస్తే ఇక్కడ ఆజ్ఞ బయలుదేరి వెళ్ళిన తర్వాత, అంటే ఆజ్ఞ వెళ్ళి అక్కడ చేరుకున్న తర్వాత కాదు, ఏదైతే అర్థశాస్త్ర రాజు ఆజ్ఞ బయలుపరిచాడో, అర్థశాస్త్ర మొత్తం 4 ఆజ్ఞలు, మొదటి 3 ఆజ్ఞలు ఏంటి? మొదటి 3 ఆజ్ఞలు మందిరం గురించి బయలుదేరింది. మరి 4వ ఆజ్ఞ అంటే అర్థశాస్త్రం 2వ ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞని దేనికి? పట్టణం కట్టడానికి. ఆ పట్టణం కట్టడానికి ఆయన ఆజ్ఞ రిలీజ్ చేసిన తర్వాత బయలుదేరిన ఆ టైం నుంచే లెక్క. ఆ టైం నుంచి ఎంత లెక్క? 7 వారములు, తర్వాత 62 వారములు, మొత్తానికి 69 వారములు. ఈ 69 వారములు అంటే 69 × 7 483 సంవత్సరములు, 483 ఇయర్స్ కదా. 483 ఇయర్స్. ఈ 483 ఇయర్స్ మనకి ఎలా వచ్చింది అంటే, ఒక ఇయర్కు ప్రొఫెటికల్ క్యాలెండర్లో నార్మల్గా మనకు 365 రోజులు, మరి ప్రొఫెటికల్ క్యాలెండర్లో 360 రోజులు పెడితే మనకి 483, తర్వాత 360 రోజులు పెట్టుకుంటే 1,73,880, అంటే 1,73,880 రోజులు. దీంట్లో ఒక సంవత్సరం మనం కలుపుకుంటాం. ఎందుకు కలుపుకుంటాం అంటే సంవత్సరంలో లెక్క పెట్టేటప్పుడు 0 ఉండదు కాబట్టి ఒకటి ఇంకో 360 రోజులు కలుపుకుంటే ఈ దినములు వస్తుంది. ఈ దినములు ఏంటి అని చూస్తే, ఇప్పుడు ఆజ్ఞ బయలుదేరిన ఆ రోజు మనకు బాగా తెలుసు, మార్చి 14, 445 క్రీస్తు పూర్వం, అంటే 445 BC, మార్చ్ 14 కదా. దీంట్లో ఆజ్ఞ బయలుదేరింది. మరి బయలుదేరిన తర్వాత ఇన్ని రోజులు లెక్క పెడితే కరెక్ట్గా యేసయ్య వచ్చేసి ఆ మందిరముకు నేనే రాజు, నేనే మెస్సియా అని చెప్పేసి ఆ మందిరముకు వెళ్ళింది ఎప్పుడంటే ఏప్రిల్ 6,
30 ఏప్రిల్ 6 క్రీస్తు సగం 32 ఏప్రిల్ 6 ఆఫ్టర్ క్రైస్ట్ 32 అని మనం చూసుకున్నాం. ఆ రోజు ఆయన దేవుడుగా నేనే రాజు అని చెప్పేసి ఆయన వెళ్ళారు. ఇది మనం ఎక్కడ చూసుకున్నాము? దానియేలు 9:25లో దీన్ని కొంచెం ఇంకా లోతుగా మన లెక్కలన్నీ పెట్టుకుని చూసుకున్నాం. మరి ఇప్పుడు 26 చదవండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట, ఈ 62 వారములు అంటే ముందు 7 వారములు, ఆ తర్వాత 62 వారములు. 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. దాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడును. ఇక్కడ చూడండి 9:26లో మనం ఏం చూసుకున్నామంటే, ఈ 9:26లో 69 వారములు అయిన తర్వాత 70 వారం ముందు, 70వ వారం ముందు, నార్మల్గా 69 తర్వాత ఏంటి 70 కదా, బట్ ఈ 69 వారములు అయిన తర్వాత అంటే 483 సంవత్సరములు అయిన తర్వాత ఇంకా 70వ వారం రావాలి కదా, 70th ఇయర్ రావాలి కదా. దాని ముందు పెద్ద ఎడపాటు ఉంది, గేప్ ఉంది. ఆ గేప్ ఏంటని మనం చూసుకున్నాం. అది సంఘయుగం ఉండే ఆ గేప్ అన్నమాట. ఈ గేప్ ఎందుకు వచ్చిందని కూడా మనకు తెలుసు. ఈ గేప్లో ఇప్పుడు మెస్సయ్య వచ్చేసి యేసయ్య 69 వారంలో అవ్వగానే ఆయనను చంపేశారు. ఆయన చంపింది వచ్చేసి ఆయన ఏదో తప్పు చేశాడని కాదు. ఆయన మరణించిన దేనికోసం? ఇక్కడ యూదులకు కానీ రోమానీయులకు కానీ యేసయ్యను వాళ్ళు సిలువేసని అనుకోవచ్చు. మరి మనగా అది త్యాగం, మరణ త్యాగం. అది యేసయ్య చేసుకున్న మరణ త్యాగం. ఆయన కోసం మరణించాడా? లేదు. మన కోసం, మన పాపములు, మన పాపపు ఆలోచనలు, మన మరణము తీసివేయడానికి ఆయన మన స్థానంలో, మన జీవితంలో మన స్థానంలో ఆయన మరణించాడు. సో ఆయన కోసం మరణించలేదు. ఇప్పుడు దీని తర్వాత ఈ ఎడపాట్ల జరిగే విషయంలో చెప్తున్నాం. ఎడపాట్ల ఏం జరుగుతుంది? ఈ మెస్సయ్య వచ్చేసి మరణించబడుతున్నారు, అంటే మరణం గురి అవుతున్నారు, నాశనం చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళు పట్టణమును మందిరమును నాశనం చేస్తున్నారు. ఎవరు నాశనం చేస్తున్నారు? మనం ముందే చూసుకున్నాము. వెస్పేసియన్ అనే చక్రవర్తి, రోమా చక్రవర్తి తర్వాత వాళ్ళు పంపబడిన టైటస్ అనే చక్రవర్తి. టైటస్ చక్రవర్తి అధికారాన్ని సరిగ్గా తెలియట్లేదు. ఆయన సేనతో వచ్చి పట్టణమును, ఆ తర్వాత ఇంకేంటి మందిరమును ఏం చేశారంటే నేలమట్టం, అంటే మట్టితో మట్టి కలిపేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు మొత్తానికి అక్కడ ఏమీ లేకుండా ఉండింది. ఆ పని అక్కడ జరిగింది. ఇప్పుడు ఈ మందిరం ఈ మందిరం ఎప్పుడు కూల్చబడింది అంటే, ఇది యేసయ్య ఎప్పుడు చెప్పింది. మందిరం ఎప్పుడు కూల్చబడింది అంటే యేసయ్య మరణించిన తర్వాత 38 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. అంటే క్రీస్తు సగం ఆఫ్టర్ క్రైస్ట్ 70, క్రీస్తు సగం 70లో ఇది జరిగింది. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ గేప్ చెప్పాము కదా, 69 వారంలోను 70వ వారమును గేప్ చెప్పాము కదా. ఈ గేప్ ఎందుకు వచ్చింది అనేది కూడా మనకు తెలుసు. మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం అంటే, మనకి ఇది 2520 సంవత్సరంలోని మనకు తెలుసు. ఈ గేప్ ఎడపాటు వచ్చేసి తక్కువ చూసినా ఎంత ఉంది? 2520 ఇయర్స్, 2520 సంవత్సరములు అని మనకు తెలుసు. ఎలా తెలుసు అంటే, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మొత్తానికి 70 వారములు అంటే 490 సంవత్సరములు కదా. 70 వారములు అంటే 70 సంవత్సరములు. 70 సంవత్సరములు మనం చూసుకుంటే 70 × 7 70 × 7 490 ఇయర్స్ వస్తుంది మొత్తం వారములు కదా. దీని సంవత్సరముల కింద మనం మాట్లాడితే 490 ఇయర్స్ వస్తుంది. దాంట్లో 483 ఇయర్స్ వచ్చేసి 69 వారములు.
ఇంకా 1 వీక్ వచ్చేసి 7 సంవత్సరములు కదా. మొత్తానికి 490 ఇయర్స్ ఇది ప్రవచనం. దీంట్లో 69 వారములు అయిన తర్వాత 69 వారములు అయిన తర్వాత మెస్సయ్య మరణించాడు. మరణించిన తర్వాత మందిరం నాశనం చేయబడుతుంది. మరి ఇప్పుడు ఎడపాటు ఎందుకు వచ్చింది అనేటప్పుడు ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. దేవుడు ఏర్పరచుకున్న జనాంగం అది ఇశ్రాయేల్ అయినా కానీ ఈరోజు మనమైనా కానీ బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేల్ జనాంగమైనా కానీ మనమైనా కానీ దేవుని ఒకసారి ఒప్పుకుని దేవుడే మనకు యేసయ్యనే మనకు నిజమైన దేవుడు అని ఒప్పుకుని ఒకసారి వచ్చిన తర్వాత మరి మనం అలా అటు ఇటు వెళ్తూ ఉండేటప్పుడు దేవుడు వదిలే దేవుడైతే కాదు. ఎందుకంటే మనం ఒప్పుకున్నాము యేసయ్య నిజమైన దేవుడని. ఆ రోజు వాళ్ళు కూడా దేవుణ్ణి ఎరిగే ఉన్నారు, నిజమైన దేవుని తండ్రి అయిన దేవుని ఎరిగే ఉన్నారు. అందుకని ఇటు అటు వాళ్ళు దేవుని దారి లాకుండా వేరే లోక దారి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేస్తారు, మరి వాళ్ళను తిప్పి తీసుకొచ్చి దేవుని దారిలో పెడతారు. ఈరోజు మనం ఉన్నా అంతే. సో అలాంటి దీంట్లో ఇశ్రాయేల్ జనాంగం ఏం చేశారంటే వాళ్ళు చేసిన ఆ పాపములకు, దేవునికి వ్యతిరేకించి చేసిన పాపములకు ముందుగా దేవుడు వాళ్ళను బబులోన్ రాజు అయిన ఎవరు నెబుకద్నెజరుకు అప్పగించాడు. అది అప్పగించింది ఎవరు? దేవుడే అప్పగించారు. దేవుడు అప్పగించి ఆ రోజున ప్రవక్త ద్వారా ఏం మాట్లాడించారు? ఇది దేవుని కార్యం, మీరు అందరూ లోబడి మీరు దాసత్వముకు వెళ్లాల్సిందే అని చెప్పేసి అప్పగిస్తే చాలామంది వెళ్ళలేదు. ఉండే వాళ్ళని పట్టుకెళ్ళిపోయారు, చంపేశారు. ఇంకొంతమంది అక్కడే ఉండిపోయారు, దాక్కున్నారు. ఇంకొంతమంది ఐగుప్తుకు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఇలాంటి వ్యతిరేకం చేశారు కాబట్టి వీళ్ళ దాసత్వం ఉంది కదా, అంటే వీళ్ళ ఈ శిక్ష ఏమైందంటే పెరుగుతుంది అని చెప్పేసి అక్కడ ద్వితీయోపదేశ కాండంలో ముందే రాయబడింది. ఇప్పుడు మొత్తాన్ని చూస్తే ఈ దాసత్వం, ఈ శిక్ష ఎన్ని సంవత్సరములు అనేటప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరములు ఎక్కడ చెప్పబడింది? ఇది మనకు ఏ పుస్తకంలో చెప్పబడింది? ఎసెకియేల్లో చెప్పబడింది కదా. ఎసెకియేల్లో ఏం చెప్పబడింది అంటే, ఎసెకియేల్ వచ్చేసి దేవుడు చెప్తారు, ఇశ్రాయేల్ జనాంగం చేసిన పాపములకు ఎన్ని సంవత్సరములు? 390 సంవత్సరములు కదా. అంటే 390 సంవత్సరములు, 390 రోజులు నువ్వు ఎడంపక్కం పడుకో అన్నారు కదా, గుర్తుందా ఇప్పుడు? తర్వాత యూదా జనాంగం చేసిన పాపం 40 సంవత్సరములు, 40 రోజులు కుడిపక్కం పడుకో అని చెప్పేసి మొత్తానికి 430 సంవత్సరములు వాళ్ళు ఏం చేయాలి? దాసత్వం చేయాలి. ఈ 430 సంవత్సరం దాసత్వం అంటే వాళ్ళు స్లావరీ చేయాలి. ఈ 430 సంవత్సరం స్లావరీ దాసత్వంలో వీళ్ళు ముందే బబులోన్లో 70 సంవత్సరములు దాసత్వం చేశారు కదా. బబులోన్ రాజు తీసుకెళ్ళిపోయాడు, దాసత్వం అయిపోయింది. మరి రాగానే దానియేలు ఏమి ఎదురు చూశారు? ఈ 70 సంవత్సరం అవ్వగానే మందిరం కట్టబడుతుంది, పట్టణం కట్టబడుతుంది అనేసి ఆయన అనుకున్నారు. మరి అది ఎందుకు జరగలేదంటే ఇశ్రాయేల్ జనాంగం చేసిన ఈ పాపం మొత్తానికి 430 సంవత్సరములు అంటే 70 సంవత్సరములు పోయినా కానీ ఇంకా 360 సంవత్సరములు వాళ్ళు దాసత్వం చేయాలి. మరి దీంతో అయిపోయిందా? లేదు, ఇంకా వ్యతిరేకత పెరిగింది. కాబట్టి ఈ 360 సంవత్సరములు 7 రెట్లు అయితే ఇప్పుడు 2520 సంవత్సరములు వారు దాసత్వం చెయ్యాలి అనే లెక్క మనకి వచ్చింది. ఇప్పుడు ఈ దాసత్వం ముగింపు వచ్చిందా లేదా? ముగింపు వచ్చింది. ఎప్పుడు వచ్చింది ముగింపుకు? ఇది 2520 సంవత్సరములు కూడా ఎప్పుడు ముగింపుకు వచ్చిందంటే ఇశ్రాయేల్ దేశం వచ్చేసి దేశముగా ఎప్పుడు గుర్తించబడిందో ఆ రోజుతో ముగింపుకు వచ్చింది. ఆ రోజు ఏంటి? మే 14, 1948, మే 14, 1948. ఇప్పుడు ఈ తరము వారు, ఏ తరము వారు? మే 14, 1948 తర్వాత పుట్టిన ఈ తరము వారు. ఏ తరము వారు? మన తరము వారు. ఈ తరము వారు పూర్తి ఆయుసు ఉంటే ఈ పూర్తి ఆయుసుకి బైబిల్ గ్రంథం ఏం చెప్పింది? 100 సంవత్సరములు చెప్పింది. ఆదికాండంలో చెప్పింది కదా 15లో 100 సంవత్సరములు. సో 1948 నుంచి 100 సంవత్సరాలు పెట్టుకుంటే
అది 2048. ఈ 2048 ప్రొఫెటికల్ క్యాలెండర్లో చూసుకుంటే ఇంకో 500 రోజులు తక్కువ అవుతుంది. అందుకని 2047 కానీ లేకపోతే 46 చివరిలో కానీ సంఘం ఎత్తబడుట జరుగుతుంది, ద రప్చర్ జరుగుతుంది అని చెప్పేసి మనం తేటగా చూసుకున్నాం. అర్థమైందా? ఓకే, ఇప్పుడు దానియేలు 9:27 మన చదువుకుని ఈ రోజు అధ్యయనం మనం వెళ్దాం. చదవండి దానియేలు 9:27. అతడు ఒక వారము వరకు అతడు అనేది అంత్యక్రైస్త గుర్తుపెట్టుకోండి. అతడు అనేది అంత్యక్రైస్తు. దీని ముందు 26లో వచ్చింది కదా, ఆ 26లో మీకు ఉంది చూడండి. ఆ 26లో ఉండే వచనం వచ్చేసి అక్కడ ద ప్రిన్స్ ఉంటుంది, ద ప్రిన్స్ ఆఫ్ పీపుల్ అని ఉంటుంది. అది వెస్పేసియన్, రోమా చక్రవర్తి వెస్పేసియన్ తర్వాత వచ్చిన టైటస్ అనే ఆయన గురించి, వాళ్ళ ప్రజల గురించి చెప్పబడింది. అది అంగీకరిస్తూ కాదు, మీ క్లారిటీ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఈ వచనంలో మనకి అతడు అని చెప్పేది దానియేలు 9:27 అతడు అనేది అక్కడ ఎవరిది? అంత్యక్రైస్తు. చదవండి. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనమును ముగించే వరకు ఇలాగున జరుగును. ఆమేన్. ఇక చూడండి, అంత్యక్రీస్తు ప్రస్తావన ఇక్కడ మనకు ఇప్పుడు చెప్పబడింది. అంత్యక్రీస్తు ప్రస్తావన ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఒక వారము వరకు అంటే 7 ఇయర్స్ కదా. ఈ 7 ఇయర్స్ వచ్చేసి మనకు తెలుసు శ్రమల కాలం. అంత్యక్రీస్తు బయలుపడిన తర్వాత ఒక వారం అనేది ఒక 7 సంవత్సరంలో శ్రమల కాలం. ఈ శ్రమల కాలంలో ముందు భాగం ఏం చేస్తాడంట, ఇతర దేశాలు ఉన్నాయి కదా, ఈ దేశాలతో వీడేం చేస్తాడంట, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. అంత్యక్రీస్తు వచ్చి 7 సంవత్సరంల ముందు 3.5 సంవత్సరంలో అన్ని దేశంలలో వాళ్ళందరి రాజులతో మాట్లాడి, అధికారులు రాజులు ఉంటారు కదా, వీళ్ళతో మాట్లాడి ఏం చేస్తాడంటే అందరితో ఒడంబడిక వేసుకుని ఈ రాజకీయ వ్యవస్థ ఉంది కదా, పొలిటికల్ గవర్నమెంట్ ఉంది కదా, బాగా అర్థం చేసుకోండి. పొలిటికల్ గవర్నమెంట్ రాజకీయ వ్యవస్థను వాడు సంపాదించుకుంటాడు. వాడి కింద ఇది సంపాదించుకుంటే ఏంటి, మొత్తం ఈ లోకముకు వీడొక్కడే రాజు అవుతాడా వాడా, ఈ పని చేస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడంటే ఇదే 3-4 సంవత్సరాలు స్టార్టింగ్లో ఇంకో పని చేస్తాడు. ఏమని తెలుసా, ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది కదా, ఒక్కొక్క దేశం ఫైనాన్షియల్ సిస్టమ్ అన్నీ కూడా అంటే ఆర్థిక వ్యవస్థ అంటారు. ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ను కూడా అందరితో మాట్లాడి వీడి గుప్పట్లో పెట్టుకుంటాడు. ఇంకే 2 తప్పితే ఇంకా లోకంలో ఏమైనా ఉందా, అధికారం ఏమైనా ఉందా? ఏమి లేదు. సర్వాధికారి అవుతాడు. ఈ లోకము ఏమవుతాడు, అంటే మీకు నట్సల్గా చెప్తున్నాను, లోకముకు సర్వాధికారి అవుతాడు. రాజకీయంగా ఈయనే సర్వాధికారి, రాజు నుంచి అందరూ ఓకే అంటారు. అలాగే ఇంకోటి ఏం చేస్తాడు, ఫైనాన్షియల్ సిస్టమ్, ఈ ఆర్థిక వ్యవస్థను మొత్తానికి వాడు గుప్పట్లో పెట్టుకుని ఇప్పుడు వీని ఎదురడగకుండా ఎవ్వరు లేకుండా ఏం చేస్తాడంటే ఈ 7 సంవత్సరములు పాలన చేయందుకు మొదలు పెడతాడు. మొదటి 3.5 సంవత్సరంలో ఈ పనులలో ఉంటాడు. సరేనా? తర్వాత ఇప్పుడు ఒకటి మనం చూసుకుందాం. ఈ మొదటి 3.5 సంవత్సరంలో 7 సంవత్సరంలో మొదటిగా వీడు చేసే పని ఏంటి అని చూస్తే బాగా అర్థం చేసుకోండి. ఎందుకు మనం తిప్పి దీన్ని మాట్లాడుతున్నామంటే ఇదంతా ఇంపార్టెంట్ కాబట్టి. ఈ 7 సంవత్సరములు ఈ శ్రమల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే ఒక ప్రశ్న వేసుకుంటే అది 7 సంవత్సరం ముందు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన వెంటనే శ్రమల కాలం స్టార్ట్ అవ్వదు. అర్థం చేసుకోండి. సంఘం ఎత్తబడిన వెంటనే శ్రమల కాలం 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ అవ్వదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఇక్కడ సంఘం ఉండదు, ఈ లోకంలో సంఘం ఉండదు. యేసయ్యను నా దేవుడు సొంత రక్షకుడు అని చెప్పే వాళ్ళందరూ, ఈ ప్రార్థన చేసే వాళ్ళందరూ, పాటలు పాడే వాళ్ళందరూ, తర్వాత ఆశీర్వాదం చేసే వాళ్ళందరూ, వాక్యం ఉపదేశించే వాళ్ళందరూ మొత్తానికి గుంపు ఎక్కడ వెళ్ళిపోయింది, దేవుని దగ్గర వెళ్ళిపోయింది. ఇప్పుడు సంఘం లోకంలో లేదు కదా.
ఈ ఈ సంఘం ఎత్తబడిన వెంటనే ఏం జరగదు, 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ అవ్వదు. మరి 7 ఏళ్ల శ్రమల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అంత్యక్రైస్తు ఉన్నాడు కదా, ఈ అంత్యక్రైస్తు ఇస్రాయేల్ దేశంతో అంటే కరెక్ట్ చెప్పాలంటే లోకంలో అన్ని దేశాలతో మాట్లాడి వీడు పొలిటికల్ పవర్ను వీడు తీసుకుంటాడు, అంటే రాజకీయ వ్యవస్థను వీడు లోపల గుప్పట్లో తీసుకుంటాడు. అలాగే లోకంలో అన్ని దేశాలతో మాట్లాడి ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ పవర్ను కూడా వీడు తీసుకుంటాడు. వీడు ఒక్కడే ఇప్పుడు నిర్ణయం అంటే డిసిషన్ మేకర్ వీడు ఒక్కడే. ఈ రెండు తీసుకున్న తర్వాత అప్పుడు ఓ గుంపు మాత్రం ఒప్పుకోదు. ఏ గుంపు అది? జ్యూస్. ఇస్రాయెల్ మాత్రం ఇది ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే వీడు వచ్చిన తీరు, ఎవరు ఇప్పుడు వీనే నిజమైన క్రీస్తు అంటారు కదా అందరూ, అంత్యక్రీస్తు కదా అందరూ క్రైస్తు అంటారు. అందుకని వీడు వచ్చిన తీరు మా ధర్మశాస్త్రం ప్రకారం మెస్సియాకు దీనికి పోల్చుకుంటే అస్సలు పడట్లేదు, అందుకని మేము ఒప్పుకోమంటారు. అర్థమైందా? ఒప్పుకోమనేటప్పుడు ఇప్పుడు ప్రకటన చదివినప్పుడు మనకు తెలుసు, అక్కడ ఎవరికి అంత్యక్రీస్తుకి సపోర్ట్ చేయడానికి ఒక అబద్ధ ప్రవక్త వస్తాడు. ఆ అబద్ధ ప్రవక్త యూదులచే వస్తాడు నుంచి రాయబడింది. ఓకే, ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంటే ఈ అంత్యక్రీస్తుకి సపోర్ట్ చేసి ఇస్రాయేల్ జనాంగముకి సపోర్ట్ చేసినట్లుగా నటించి వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తాడు. ఏమని ఒప్పిస్తాడు? లోకం మొత్తం వాడి దగ్గర ఉంది, మీరు ఒక్కరు వ్యతిరేకిస్తే ఏమవుతుంది అని చెప్పేసి మీరు ఓ ఒడంబడిక వేసుకోండి అంటాడు. ఏమని? ఇస్రాయేల్ జనాంగం మొత్తానికి మీరు అందరూ నిజమైన క్రీస్తు అని చెప్తున్నారు కదా, వాడు నిజమైన క్రీస్తు కాదో ఈ తర్వాత మరి మీరు ఒక 7 ఏండ్లు ఒప్పందం, ఒక నిబంధన వేసుకోండి. ఈ 7 ఏండ్లు మీరు ఒప్పందం వేసుకుని ఈ 7 ఏండ్లు వాడి పరిపాలన చూడండి. ఇది నిజమైన క్రీస్తు అంటే 7 ఏండ్ల తర్వాత దాన్ని కంటిన్యూ చేయండి, కొనసాగించండి. మీకు ఇది ఇది అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు అని అనుకుంటే ఇది నిజమైన క్రీస్తు కాదు, మీ ధర్మశాస్త్రం చెప్పినట్టు కాదు అనేటప్పుడు మీరు 7 ఏండ్లతో దాన్ని కట్ చేసుకోండి. మీ అగ్రిమెంట్ను, మీ నిబంధనను మీరు ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయొద్దు, కట్ చేసుకోండి అని చెప్పేసి ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు, వాళ్ళు ప్రేరేపణ చేసి ఇప్పుడు ఈ ఒడంబడికే జరుగుతుంది. అర్థమైందా? ఈ సమాధాన ఒడంబడిక, పీస్ ట్రీటీ అంటారు. ఈ సమాధాన ఒడంబడిక ఎప్పుడైతే సందేహం అయిందో అక్కడి నుంచి 7 ఏండ్లు, సంఘం ఎత్తబడిన దాని నుంచి కాదు, ఈ సమాధాన ఒడంబడిక పీస్ ట్రీటీ ఎప్పుడు సైన్ అయిందో, ఎప్పుడు అగ్రిమెంట్ అయిందో అక్కడి నుంచి 7 సంవత్సరములు, 7 years వచ్చేసి ట్రిబులేషన్ అంటాము, అంటే శ్రమల కాలం అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు ఈ 70 వారం వచ్చేసి అక్కడే స్టార్ట్ అవుతుంది. 7 ఏండ్ల శ్రమల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడే 70th వీక్ అంటున్నాం కదా, ఈ 70 వారం అనేది అప్పుడే మనకి అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది 7 సంవత్సరములు. 70 వారం అనేది 7 సంవత్సరములు ఉంటుంది. ఈ 7 సంవత్సరములే 7 ఏండ్ల శ్రమల కాలం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలం అనేది మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలం, రెండో 3.5 సంవత్సరములు అది మహాశ్రమల కాలం. ఇది యాకోబు యాతనపడ, వేదనపడ ఆ టైం అనమాట. జాకబ్స్ ట్రబుల్ అంటారు. ఈ 3.5 3.5 years వచ్చేసి ద జాకబ్స్ ట్రబుల్. అంటే యాకోబు అంటే ఎవరు? ఇస్రాయేలే కదా. ఇస్రాయేల్ వచ్చేసి చాలా హింసలు ఇక్కట్లకుండా వెళ్ళే సమయం అది అని చెప్పేసి ఇప్పుడు చెప్పబడింది. ఇవన్నీ ఎక్కడ రాయబడింది? ఇప్పుడు మనం మాట్లాడేది ఎక్కడ రాయబడింది అంటే ముందుగా దానియేలు రాశారు, దానియేలు తర్వాత యేసయ్య దాన్ని కన్ఫర్మ్ చేశారు, ఆ తర్వాత రెవల్యూషన్లో కూడా, ప్రకటన గ్రంథంలో కూడా అది చాలా తేటగా రాయబడింది. ఇప్పుడు మొదటి 3.5 సంవత్సరములో ఈ అంత్యక్రీస్తు వచ్చేసి ఇప్పుడు మనం చెప్పిన ఈ 2 పనులు ఉంటాడు, అన్ని గుప్పట్లు తీసుకుంటాడు. మరి 2-3.5 సంవత్సరం ఉన్నాయే, దీంట్లోనే యూదుల వైపు తిరుగుతాడు. అర్థమైందా? మొదటి 3.5 సంవత్సరములు లోకం అన్ని సమకూర్చుకుంటాడు. శ్రమలు అంటే తక్కువ ఉన్నా కానీ మరి ఎక్కువ శ్రమ పెట్టేది ఎప్పుడు? 2-3.5 సంవత్సరంలో వాడి ఫోకస్ అన్ని ఎక్కడ ఉంటుంది? యూదులపైనే ఉంటుంది మొత్తాన్ని. ఎందుకంటే అక్కడ సంఘం ఉంటుంది కదా, ముందే వెళ్ళిపోయింది కదా, యూదులపైనే ఉంటుంది. ఆ యూదులు ఒక్కరే వ్యతిరేకిస్తారు. అందుకని వాళ్ళపైన ఈ 3.5 సంవత్సరం వచ్చేసి దాడి చేస్తూనే ఉంటాడు. ఓకే, ఇప్పుడు
ఇదే దానియేలు 9:27 నేను ఎన్ఎల్టీ వెర్షన్ నుంచి చదువుతున్నాను. కొంచెం సింపుల్గా ఉంటుంది. నేను ముందు చదివింది కేజేవి వెర్షన్ నుంచి, ఇప్పుడు ఎన్ఎల్టీ వెర్షన్ నుంచి. ద రూలర్ విల్ మేక్ ఎ ట్రీటీ విత్ ద పీపుల్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 1 set of 7. అంటే ఎవరైతే అంత్యక్రీస్తు వస్తున్నాడో వాడు ఏం చేస్తాడంట, ఆ ఇశ్రాయేల్ జనాంగంతో ఓ 7 సంవత్సరములకి సమాధాన ఉడంబడికే వేసుకుంటాడు, ద పీస్ ట్రీటీ. బట్ ఆఫ్టర్ హాఫ్ దిస్ టైమ్, సగం టైంలోనే హీ విల్ పుట్ అన్ ఎండ్ టు ద సాక్రిఫైసెస్ అండ్ ఆఫరింగ్స్. ఇక్కడ ఏముంది, ఈ సగం అయిన తర్వాత 3-4 సంవత్సరాలు అయిన వెంటనే ఇక్కడ ఏం చేస్తాడంట, యెరూషలేము మందిరంలో ఏమేమి జరుగుతుందో, అంటే బలి అర్పణ, నైవేద్యములు ఇవన్నీ జరుగుతుంటుంది కదా, దీనిని తర్వాత కాணிకలు ఇవన్నీ జరుగుతుంటుంది కదా, అంటే వాళ్ళ అటోన్మెంట్లు అన్నీ ఇస్తుంటారు కదా, ప్రతి సంవత్సరం పాపం కప్పుకోవడానికి వాళ్ళు చేసే బలి అర్పణలు ఇవన్నీ ఉంటాయి కదా, అది కానీ కాணிకలు కానీ ఇవన్నిటిని ఆపివేస్తాడంట. ఎప్పుడు 7 ఏళ్ల శ్రమ కాలంలో అర్ధవారం అంటే 3-4 సంవత్సరంలో దీన్ని ఆపివేసేస్తాడు. అండ్ అస్ అ క్లైమాక్స్, అంటే దీనికి ఫలితంగా ఏమొస్తుందంటే టు ఆల్ హిస్ టెరిబుల్ డీడ్స్, అంటే ఊహించలేనంత భయంకరమైన హింసలు పెడతాడు. ఎవరిని? యూదులను, ఇశ్రాయేల్ను. హీ విల్ సెటప్ అ సాక్రిలిజియస్ ఆబ్జెక్ట్ దట్ కాసెస్ డిసక్రేషన్. అంటే దీంతో మాత్రం ఆగకుండా ఈ 3-4 సంవత్సరాలు అయిన వెంటనే వీడు ఏం చేస్తాడంట, మందిరంకి వెళ్ళిపోయి అతి పరిశుద్ధ స్థలం ఉంది కదా, ద హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళి అక్కడెళ్ళి ఒకటి వీడు కూర్చుంటాడు, లేకపోతే వీడు బొమ్మను అక్కడ పెడతాడు. పెట్టి ఇంకా నేనే దేవుడు ఏమంటాడు, నేనే దేవుడు, నిజమైన క్రీస్తు నేనున్నాను ఇక్కడ, మీరెవరు నా మొక్కుతారని చెప్పేసి వెళ్ళి కూర్చుంటాడు. లేకపోతే వీడి ప్రతిమ అంటే బొమ్మను అక్కడ పెట్టి మొక్కమంటాడు. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ 3.5 సంవత్సరాల మధ్యలో ఇది జరుగుతుంది. దాన్ని జరిగేటప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే, అతి పరిశుద్ధ స్థలముకు వెళ్ళాలి అంటే ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని పాటించాలి, చాలా విషయములు పాటించాలి. ఇది ఏం పాటించకుండా వీడు యూదుడే కాదు మొదట్లో. సో వీడు ఏం చేశాడు, వెళ్ళిపోయి ఇలా చేశాడు కాబట్టి అతి పరిశుద్ధ స్థలమును ఏం చేశాడు, దాన్ని పాడు చేశాడు. అది పాపం కిందప్పుడు లెక్కించబడింది. పాపం చేశాడు, దాని పరిశుద్ధత పోగొట్టేశాడు. అక్కడ పరిశుద్ధత ఇప్పుడు లేకుండా అలా చేశాడు. ఇది ఎంతవరకు చేస్తాడంటే, ఇది ఎవరైతే చేస్తారో ఈ అంత్యక్రీస్తు పైన వీడికి నాశనం వచ్చేవరకు వీడి జీవితం అక్కడ ముగించే వరకు ఇది జరుగుతుంటుంది అని చెప్పేసి దానియేలు 9:27లో తేటగా చెప్పబడింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఏదైతే అంత్యక్రీస్తు ఇశ్రాయేల్తో వేసుకునే ఈ పీస్ ట్రీటీ, సమాధాన ఉడంబడిక అని చెప్తున్నామో, ఈ సమాధాన ఉడంబడిక అని ఇశ్రాయేల్ అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈ సమాధాన ఉడంబడిక అని చెప్పేసి ఇశ్రాయేల్ అనుకుని ఇశ్రాయేల్ వాళ్ళు సమాధాన ఉడంబడిక అంత్యక్రీస్తుతో వేసుకున్నారు. మరి దేవునికి మాత్రమే నిజం తెలుసు, ఇది సమాధాన ఉడంబడిక కాదు, మరణ ఉడంబడిక. ఏం ఉడంబడిక? మరణ, ద డెత్ ట్రీటీ అంటారు. ఇట్ ఈస్ నాట్ అ పీస్ ట్రీటీ, ఇట్ ఈస్ అ డెత్ ట్రీటీ అంటారు. డెత్ ట్రీటీ అంటే ఎవరికి? ఇశ్రాయేల్కు. ఎవరికి? ఇది ఇప్పుడు నిజమైన క్రీస్తు మొదటి రాకడలో వచ్చేటప్పుడు ఉడంబడిక వేసుకోలేదు, నిజమైన క్రీస్తుని ఎరగలేదు కదా. మరి ఇప్పుడు అంత్యక్రీస్తు వీడు నిజమైన వాడు కాదు, వీడితో ఉడంబడిక, సమాధాన ఉడంబడిక అంటే సమాధాన ఉడంబడిక ఎలా ఉంటుంది అది? అందుకని అది దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో అది మరణ ఉడంబడిక. మరణ ఉడంబడిక అంటే ఇశ్రాయేల్ జనాంగంను చంపడానికి అంత్యక్రీస్తు వాళ్ళతో వేసుకునే ఉడంబడిక. ఇది మరణ ఉడంబడిక. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం ఎందుకు ఆ ఉడంబడిక వేసుకుంది అంటే బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా పరిస్థితులు ఏముంది? ఇశ్రాయేల్ చుట్టి ఉండే దేశములన్నీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా, వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళను చంపేద్దామని చూస్తున్నారు. మరి దారి లేక అలాగా ఇంకా కాస్తూ ఉంటున్నారు కదా. ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి చేస్తున్నారు, వాళ్ళ వల్ల అవ్వట్లా.
ఎవరు చుట్టుండే దేశాలలో అవ్వట్లో ఓడిపోతున్నారు. అందుకని అలాగా ఆగి 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 చూస్తున్నారు. చివరిలో ఏమవుతుంది, ఇంకా ఇదేం పని రాదని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, అందరూ చుట్టుండే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒక ఉడంబడిక వేస్తారు. అది సమాధాన ఉడంబడిక అనే పేర్లు వేస్తారు. మరి వాళ్ళ లోపల అంత్యక్రీస్తు లోపల ఏముంటుంది, మనసు లోపల ఏముంటుంది, అది వీళ్ళని చంపాలని వేసుకునే మరణ ఉడంబడిక. ఎందుకు ఇస్రాయేల్ జనాంగం ఒప్పుకుందంటే, ఇస్రాయేల్ దేశం ఒప్పుకుందంటే, ఇస్రాయేల్ జనాంగం వచ్చేసి అలాంటి పరిస్థితులకు గుండా అప్పుడు వెళ్తుంది. అందరు అటాక్ చేస్తూనే ఉంటారు. అందుకని వాళ్ళకి అస్సలు ప్రశాంతమే లేకుండా పోతుంది. అప్పుడు ఎలాగైనా మనకి ప్రశాంతం దొరికితే చాలు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఉడంబడికే వేసుకుంటారు. దాంతోపాటు అబద్ధ ప్రవక్త ఏం చేశాడు, ప్రేరేపణ చేసి ఆ ఉడంబడికను సంతకం చేపించి 7 సంవత్సరములు అలాగా ఆ ఉడంబడికే జరుగుతుంటుంది. వీళ్ళు ఏదైతే మనకిది భద్రత, మనకిది సమాధానం, మనకిది శాంతి కలిగిస్తుంది అని అనుకున్నారో, మరి అది వాళ్ళకి ఏం తీసుకొస్తుంది, మరణమునే తీసుకొస్తుంది. ఈ ఉడంబడిక సమాధాన ఉడంబడిక కాదు, ఇది మరణ ఉడంబడిక. ఇది ముందే, ఇది ఇప్పుడు మనం దానియేలు పుస్తకం నుంచి మాట్లాడుతున్నాం కదా, మరి దీనికి ముందే ఐసియా ప్రవక్త రాసిన పుస్తకంలోనే ఇది లెక్కించబడింది. చూడండి, ఐసియా 28, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 14 నుంచి 22 వరకు మనం చదివితే మనకి, నేను తెలుగులో మాత్రం చదివిస్తాను, నేను కూడా వెనక్కి చెప్తాను, మరి స్పీడ్గా చదవండి తెలుగులో. ఐసియా 28, 14 నుంచి 22, 14 నుంచి 22 వరకు చదవండి. ఐసియా 28, 14. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపాసకులారా యెహోవా వాక్యము వినుడి. ఒక నిమిషం, ఇది ఐసియా బాగా అర్థం చేసుకోండి. ఇది ఐసియా యెరూషలేం పెద్దలు ఉన్నారు కదా, ఆ టైంలో ఆయన ఉన్న ఆ టైంలో వాళ్ళతో ఐసియా వచ్చేసి దేవుడు ప్రేరేపణిచ్చి దేవుడు మాట్లాడమనే దాన్ని ఆయన మాట్లాడుతున్నారు. ఇశ్రాయేల్ జనాంగంతో, ఇశ్రాయేల్ ప్రజలతో ఐసియా అనే ప్రవక్త దేవుడు ప్రేరేపణ చేసి ఏదైతే చెప్పమన్నారో దాన్ని చెప్తున్నారు అనమాట. చెప్పండి. మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి. దేంతో నిబంధన చేసుకున్నారంట? మరణంతో నిబంధన చేసుకున్నారంట. ఇది ఏ నిబంధన? ఈ పీస్ ట్రీటీ, ఏది సమాధాన ఉడంబడిక అంత్యక్రీస్తు వేస్తున్నారు కదా, ఈ పీస్ ట్రీటీ, ఈ సమాధాన ఉడంబడికనే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంట చెప్పండి, ఇంకోసారి చదువుతాండి. మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి. నిబంధన చేసుకుంటిమి. పాతాళముతో ఏకమైతిమి. దేంతో ఏకమయ్యారంట? పాతాళంతో. మరణంతో ఉడంబడిక చేసుకుంటే పాతాళంతో ఏకమైనట్టే కదా. సో షియోల్, పాతాళంతో ఏకమైతే. ఉపద్రవము ప్రవాహం వలె అంటే అర్థమైందా మీకు? ఉపద్రవం అంటే ఏంటి? హింసలు, ఇక్కట్లు. ఈ హింసలు, ఇక్కట్లు ఒకటి తర్వాత ఒకటి వచ్చేది కాదు. ప్రవాహం వల్ల అంటే ఫ్లడ్డెడ్. ఉపద్రవములు, ఈ డిస్టర్బెన్స్, ఈ ప్రాబ్లం వచ్చేసి ఎలా వస్తుందంట? ప్రవాహం వలె, ఫ్లడ్ లా వస్తుందంట. మునిగిపోతాం కదా. ఉపద్రవం ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటిమి. ఇక్కడ చూడండి, చెప్పబడిన పదములు అన్ని కూడా ఈ మానవ ఉడంబడికి సంబంధించి అన్ని వ్యతిరేకంగానే ఉంటుంది. ఇశ్రాయేలుకు ఏది కూడా అనుకూలంగా ఉండదు. చదవండి. అబద్ధాలు మాకు ఆశ్రయంగా చేసుకుంటిమి. మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకుంటున్నారే. ప్రభువుకు యెహోవా ఇలాగే సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ఎవరైతే అమూల్యమైన తలరాయి ఎవరు? యేసయ్య, ద కార్నర్ స్టోన్. రాయి బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయిన ఉన్నది. బహు స్థిరమైన మూలమైన
పునాది అయిన రాయి అయి ఉన్నది. ఉన్నది. విశ్వసించువాడు కలవరపడు. విశ్వసించువాడు కలవరపడడు. యేసయ్య పైన ఎవరు విశ్వాసం పెడతారో వాళ్ళు కలవరపడరు. నేను న్యాయము కొలనూలుగాను కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను. చూడండి ఇక్కడ చూడండి, దాని ఇప్పుడు చెప్పింది ఇంకోసారి చెప్పండి. నేను న్యాయము కొలనూలుగాను. న్యాయం అంటే జస్టిస్, న్యాయం అంటే జస్టిస్ అంటే దాని ఇప్పుడు ఈ మేసన్లు బిల్డింగ్ ఈ గోడలు కడతారు కదా, గోడలు కట్టేటప్పుడు ఇప్పుడు ఈ మెర్కురీ పెట్టి లెవెల్ చూస్తారు స్ట్రైట్ ఉందా అని. దీని ముందు ఏం చేస్తారంటే తాడు బెక్కో చుట్టూ ఉంటుంది, దాని నుంచి ఒక తాడు ఉంటుంది, దాని చివరిలో ఒక వెయిట్ ఉంటుంది, ఐరన్ వెయిట్ ఉంటుంది, దాంట్లో పాయింట్ ఉంటుంది. ఇది వెర్టికల్గా ఉంటుంది కదా. మరి ఈ పాయింట్ చూపించేది ఎక్కడ చూపిస్తుంది? ఒక చోట్ల చూపిస్తుంది, తర్వాత ఇంకో చోట్ల చూపిస్తుంది. దీన్ని లెక్క పెడతారు. ఈ ఎత్తు పొడవు ఉంటే, ఈ ఎత్తు తక్కువ ఉంటే ఇది పొడవు ఎక్కువ, ఇది తక్కువ. అర్థమైందా? ఇలాగే వాళ్ళు కొలిసేవాళ్ళు. మన గ్రామంలో చూస్తే ఇప్పుడు కూడా ఇల్లు కట్టేవాళ్ళు మేస్త్రీలు అన్నీ కూడా అలాగే కడతారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన నీతి, ఎవరి నీతి? దేవుని నీతి, యేసయ్య నీతి వచ్చేసి ఈ వెర్టికల్ లైన్ లాంటిది. మరి ఆయన పరిశుద్ధత, ఆయన నీతి ఉంది కదా, రైచియస్నెస్. నీతి ఏంటి? ఇది హారిజాంటల్ అంటే మట్టం చూడాలి కదా, అంటే అంత కరెక్ట్ ఉంటుందంట. ఇది న్యాయం వచ్చేసి జస్టిస్, న్యాయం వచ్చేసి కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయాసారణ్యమును కొట్టివేయను. చదవండి ఇంకా. దాగియున్న చోటు నీళ్ళ చేత కొట్టుకొని పోవును. ఇంకా మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును. ఒక నిమిషం ఆపండి. ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత ఈ మరణం అనే వీళ్ళు చేసుకున్న ఈ నిబంధన ఎప్పుడు కొట్టివేయబడుతుందంట? యేసయ్య వచ్చిన తర్వాత. మరి యేసయ్య వచ్చిన తర్వాత ఈ మరణం అనే నిబంధన కొట్టివేయబడుతుందంటే ఇప్పుడు యేసయ్య వచ్చేవరకు ఆ హింసల కింద వెళ్లాల్సిందే కదా. యూదుల హింసల కింద, ఇశ్రాయేల్ హింసల కింద వెళ్లాల్సిందే కదా. అదే 3.5 సంవత్సరములు యాకోబు శ్రమలు అని చెప్తున్నాం కదా, ఆ 3.5 సంవత్సరములు. చదవండి. పాతాళముతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు. ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదగా దాటినప్పుడు చదవండి, మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. అంటే యేసయ్య వచ్చేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. యేసయ్య వచ్చినప్పుడు ముందు వచ్చారు కదా, ఆయన ముందు మొదటి రాకడలో వచ్చి ఆయన సాల్వేషన్ అంటే ఆయన రక్షణ ఇచ్చారు కదా. ఆ టైంలో ఎరగని వాళ్ళు రెండో అంటే సంఘం ఎత్తబడుల ర్యాప్చర్ల పట్టబడిని మిగతా విడవబడిన వాళ్ళు ఈ హింసల కింద వెళ్తారు. ఈ హింసలు ఎప్పుడు ముగింపు వస్తుంది అంటే అది 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత రెండో రాకడలో ఆయన వచ్చేటప్పుడు దీంట్లో ఎవరు ఉంటారు? యూదులే ఉంటారు కదా, యూదులు ఉంటారు. సో రెండో రాకడలో వచ్చేటప్పుడు ఇవన్నీ ఈ ఉపద్రవం అన్ని ముగించబడుతుంది. తర్వాత వచ్చినప్పుడల్లను అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. పండుకొనుటకును మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. ఘోరమైన పరిస్థితి అంటే విడబడిన వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరం అంటే అంత ఘోరమైంది. నిజంగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు ఇప్పుడు యేసు ప్రభు వచ్చి, దేవుడు వచ్చి తన కార్యం అంటే ఏంటి? ఆ శిలువ కార్యం అయిన తర్వాత ఆయన సంఘం తీసుకెళ్లిన తర్వాత ఆ తర్వాత రెండో రకంలో చదవండి. తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము అనుసరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. ఇప్పుడు ఈ రెండో రాకడలో వచ్చి ఇవన్నీ చేస్తే గాని ఈ పెరోసీమ అనేది లేకపోతే గిబియోన్ అనేది మనకి దావీదు ఒక యుద్ధము వెళ్ళి అక్కడ శత్రువులను ఓడించి ఆయన గెలుపు పొందుతాడు. అలాగే ఇక్కడ దాని సాదృశ్యం ఇక్కడ చెప్పబడింది. దేవుడు వచ్చి వీళ్ళను కాపాడుతారు అని చెప్పేసి సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్రవచనం, దానియేలు ప్రవచనం వచ్చేసి
ఎన్నో సంవత్సరం ముందే ఐసియా భక్తుడి ద్వారా దేవుడు రాబిచ్చున్నారు, దర్శనం ఇచ్చి ఉన్నారు, దేవుడు రాబిచ్చి ఉన్నారు. అంటే ఇక్కడ దానికి తేడా ఏంటి అని మనం చూస్తే ఇక్కడ చూడండి, ఈ 14:15 ఐసియా 28:14-15 ఇక్కడ ఏం చెప్పబడింది అని చూస్తే, ఇశ్రాయేల్ దేశం వచ్చేసి వాళ్ళ చుట్టి ఉండే దేశంలో వచ్చి అందరూ కూడా శత్రు దేశంలో. ఈ శత్రు దేశంలో ఎవరున్నారు? యూదులు ఉన్నారా? ఎవరున్నారు? శత్రు దేశంలో అందరూ ఎవరున్నారు? ఇశ్రాయేల్ దేశం ఉంది. ఇశ్రాయేల్ దేశం చుట్టి ఉండే దేశంలో ఎవరున్నారు? జెంటైల్స్ కదా. ఎవరు వాళ్ళు కదా? మన ఏ దేశం ఉన్నామో ఆ దేశం ఉండేవాళ్ళు, చుట్టి ఉండేవాళ్ళు వాళ్ళే. ఇశ్రాయేల్ని చుట్టి కవర్ చేసింది ఎవరు? వీళ్ళే ఉన్నారు. అందరూ మనం ఇప్పుడు ఏ దేశం ఉన్నామో ఆ దేశం వాళ్ళే, అరబు దేశం వాళ్ళే కదా. వీళ్ళే అందరూ ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేల్ని ఏమో చేసి చూస్తున్నారు, వీళ్ళ వల్ల ఏమి కావట్లేదు. మొత్తానికి వీళ్ళ ఉద్దేశం మొత్తం ఈ చుట్టుండే వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ని చంపి ఈ మధ్యధర సముద్రం ఉంది కదా, దాంట్లో పడేలి, తోసేలి, చంపేయాలనేది వీళ్ళ ఉద్దేశం. అది మొత్తాన్ని నాశనం చేసి వాళ్ళక్కడ ఎవరు లేకుండా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అంటే యూదులు అంటే వాళ్ళకి అస్సలు పడనే పడదు. ఇప్పుడు కూడా చూడండి, ఈ దేశంలో, అరబ్ దేశంలో ఉండే ఈ మ్యాప్స్ ఉన్నాయి కదా, మీరు ఎక్కడన్నా చూడండి ఈ దేశమే ఉండదు. ఈ దేశంలో మ్యాప్లు వేయరు వాళ్ళు, పేరే ఉండదు. అలా చేసుకుంటారు వాళ్ళు. అస్సలు ఈ వరల్డ్ మ్యాప్ నుంచి వాళ్ళు తీసి చంపేయాలి, నాశనం చేసేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అలాంటి వాళ్ళు సమాధాన ఉడంబడిక వేస్తే ఎలా ఉంటుంది? అందుకే దేవుడు దాన్ని మరణ ఉడంబడిక అని చెప్పేసి డెత్ ట్రీటీ అని చెప్పబడింది. ఇప్పుడు వీళ్ళు వేసుకునే ఉడంబడిక ఏంటి? మరణ ఉడంబడిక. ఓకే, ఇప్పుడు వీళ్ళు వేసుకున్న ఉడంబడికే పేరు మరణ ఉడంబడికే. అలాగే వీళ్ళు చేసుకున్న ఆ డీల్ ఉంది కదా, ఆ డీల్ వచ్చేసి ఏంటి? పాతాళంతో. మరణం ఎక్కడ ఉంటుంది? పాతాళంకి వెళ్ళేది కదా. సో దాంతో వీళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళే మోసం చేసుకున్నారు. ఏం చేశారు? వాళ్ళే మోసం చేసుకున్నారు తెలియగా. నిజమైన దేవుని ఎరగలేదు. అబద్ధమైన ఒక మనిషి వచ్చేసి నేనే దేవుడిని చెప్తే వాడి సూచ్య కార్యములు, మహత్కార్యములు అన్ని చూసి వాళ్ళు మోసపోయారు. ఇప్పుడు ఇదే వచనంలో, ఇదే ఐసియా 28:16-17 యేసయ్య గురించి చెప్పబడింది. ఈ తలరాయి మూలరాయి ఎవరు? యేసయ్య. ఈ యేసయ్య వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ ట్రీటీ వచ్చేసి, అంటే ఈ సమాధాన ఉడంబడికను క్యాన్సిల్ చేసేది ఎవరు? యేసయ్యనే. బాగా అర్థం చేసుకోండి. సమాధాన ఉడంబడికను లేకుండా చేసేది వేరు, సమాధాన ఉడంబడికను మీరడం వేరు. అంత్యక్రీస్తు 3.5 సంవత్సరాల తర్వాత సమాధాన ఉడంబడికను మీరుతాడు. మరి 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత యేసయ్య ఏం చేస్తారు? దాన్ని ముగిస్తారు. ముగింపు వచ్చేది యేసయ్య చేసే పని. అది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు 21-22 మనం చూసుకుంటే దేవుని యొక్క ఉగ్రత, ఐసియా 28:21-22 చూసుకుంటే దేవుని యొక్క ఉగ్రత ఏమిటిది? దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం ఉంది కదా, ఆ ఉగ్రత మొత్తం లోకం పైన పడుతుందంట. మొత్తం లోకం పైన పడుతుంది అని చేసి ఇక్కడ చెప్పబడింది. అంటే అది 7 ఏళ్ల శ్రమల కాలం. ఆ 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది కదా. ఇప్పుడు మన విశ్వాసం, మనకు కూడా శ్రమలు ఉన్నాయి. శ్రమలు లేదా? మనకు శ్రమలు ఉన్నాయి. మన అన్ని శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలకుండా వెళ్ళాలి. వెళ్ళే వాళ్ళకి శ్రమలు ఉంది. నేను అస్సలు శ్రమలకుండా వెళ్ళను, నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే వాళ్ళకి శ్రమలు లేవు. ఈ లోకంలో అనుభవించవచ్చు బాగా. మన శ్రమలు దేనికి దేవుడు అనుమతించే, మన జీవితంలో మనకి దేవుడు అనుమతించే శ్రమలు దేనికంటే మనను యేసయ్య పోలికలా తీసుకురావాలని అనుమతిస్తున్నాడు. ఇది వేరు. మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో వచ్చే శ్రమలు వచ్చేసి అది ఎవరి వల్ల కాదు. అస్సలు మనిషి అంటేనే వాళ్ళ వల్ల తట్టుకునే పరిస్థితే ఉండదు. అంత ఘోరమైన శ్రమలు అక్కడ ఉంటుంది. ఎందుకంటే అది దేవుని ఉగ్రత 7 ఏళ్ల శ్రమల కాలంలో. దాంతోపాటు ఇంకేముంది? అంత్యక్రీస్తు పెట్టే శ్రమలు ఉన్నాయి కదా, ఇది ఇంకా ఘోరమైన శ్రమలు ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఉడంబడిక చూస్తే, ఈ మరణ ఉడంబడిక
ఐసయ్య మాట్లాడి ఉన్నారు, దానియేలు కూడా మాట్లాడి ఉన్నారు. ఐసయ్య మాట్లాడింది వచ్చేసి దేవుని దృష్టి నుంచి చూసి ఐసయ్య రాసింది. మరి దానియేలు రాసింది మనిషి దృష్టి నుంచి చూసి రాయబడింది. అర్థమైందా? రెండు ఒకటే. ఇది రాయబడిన ఈ దర్శనం వచ్చేసి ఈ 70 వారంలో ప్రవచనం ఉంది కదా, ఇది ఐసయ్య రాసింది దేవుని యొక్క చూపు నుంచి, దేవుడు దాన్ని ఎలా చూస్తున్నారు అనేది. అలాగే దానియేలు రాసింది ఎవరు? మనిషి వైపు, మనిషి ఎలా చూస్తున్నారని చెప్పేసి ఇది ఇక్కడ రాయబడింది. సో మొత్తానికి వీళ్ళు వేసుకున్న సమాధాన ఉడంబడిక ఏమిగా మారింది? అది మరణ ఉడంబడికగా మారింది 3.5 సంవత్సరాలు తర్వాత. ఈ 3.5 సంవత్సరం అయిన వెంటనే ఈ అంత్యక్రీస్తు ఏం చేశాడు? మధ్యలో అతి పరిశుద్ధముకి వెళ్ళి దాని అన్ని కూడా పవిత్రతను పాడు చేశాడు. దానే మన ఇంగ్లీష్లో చెప్పేది ద అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటారు. పవిత్ర స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వచ్చేసాడు ఏం చేశాడు? పాడు చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఐసయ్య చెప్పింది, తర్వాత దానియేలు కూడా ప్రవచనం చేసిన దీన్ని పెట్టి చూస్తే 3.5 సంవత్సరం అయిన తర్వాత అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఈ సమాధాన ఉడంబడికను మేరుతున్నాడు. ఏం చేస్తున్నాడు? సమాధాన ఉడంబడికను మేరుతున్నాడు. మీరి ఏం చేశాడంటే యూదులను అందరినీ ఇబ్బందికి పెట్టి మూడులో 2వ వంతు యూదులను చంపేస్తాడు. అక్కడ 3లో 2వ వంతు యూదులు అక్కడ మరణముకు పాలవుతారు. విడవబడిన వాళ్ళు అప్పుడు ఎంతమంది ఉన్నారో దాంట్లో 2వ వంతు అందరినీ తరిమి చంపుతాడు అనమాట. అందుకే యేసయ్య కూడా మత్తయిలో రాసిన సువార్తలో యేసయ్య చెప్తారు, ఆ రోజు మాత్రం, ఏ రోజు? అంత్యక్రీస్తు ఎంటర్ అయ్యి యూదులు శ్రమ పట్టి ఆ రోజు ఉందే, ఆ రోజు మాత్రం సబాతు రోజు లేకుండా చూసుకోండి. గర్భిణీ స్త్రీలకు, అంటే ఎవరైతే గర్భం ధరించి ఉన్నారో వాళ్ళకి, ముసలి వాళ్ళకి, వయసైన వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే వాడు పట్టే శ్రమల్లో, వాడి తరుములో మీరు స్పీడ్ ఎక్కడికి వెళ్ళలేరు. అందుకని ఆ రోజు సబాతు లేకుండా చూసుకో. సబాతు రోజు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ దూరం ప్రయాణం కూడా చేయకూడదు. అది వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం ఉండే వాళ్ళ రూల్ అన్నమాట. ఆ రోజు అంటే ఏ రోజు వాడు శ్రమ పెడతాడో ఆ రోజు సబాతు లేకుండా చూసుకోండి. ఈ గర్భిణీ స్త్రీలకు కానీ, లేకపోతే గర్భిణీ స్త్రీలకు కానీ, ముసలి వాళ్ళకు కానీ, వయసులకు కానీ అది చాలా శ్రమలకు ఉంటుంది. వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు స్పీడ్ వెళ్ళకూడదు కూడా. అందుకని చంపేస్తారని చెప్పేసి ఆ రోజే యేసయ్య మాట్లాడింది కూడా. అందుకని ఇక్కడ ఇంతమంది యూదులను చంపుతున్నాడు కదా, ఇది ఎక్కడ మనకి చెప్పబడింది అంటే పోయిన వారం మనం చూసుకున్నాం. ఇక్కడ జకర్యా 13:8-9 మనం చూసుకున్నాము. 2వ వంతు యూదులను వాళ్ళు చంపుతారు, అక్కడ చంపబడతారు అని చెప్పేసి మనం అక్కడ చూసుకున్నాము. ఇప్పుడు అదే ఇది వచ్చేసి విడవబడిన గుంపు ఉంది కదా, ఇంకో వంతు విడవబడిన గుంపు ఉంది కదా, వీళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? దీని ముందు వచ్చేసి వెళ్ళిపోయింది ఎవరు? మొదటి రాకలో వచ్చి వెళ్ళిపోయింది ఎవరు? యేసయ్య. సంఘం ఎత్తబడేటప్పుడు ద రాప్చర్లా వచ్చింది ఎవరు? యేసయ్య అనేది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వీడే దేవుడు, వీడే నిజమైన దేవుడు, నేనే క్రీస్తు నుంచి వచ్చిన అంత్యక్రీస్తు, వీడిని తరిమి చంపేటప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వచ్చి వెళ్ళిన యేసయ్యనే నిజమైన దేవుడు, రక్షకుడు అని చెప్పేసి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ విడవబడిన 3వ వంతు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? అప్పుడు యేసయ్యని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మమ్మల్ని మన్నించు. అప్పుడు వాళ్ళు పాప క్షమాపణ అడుగుతారు, రిపెండ్ అవుతారు. పాప క్షమాపణ అడిగి మమ్మల్ని మన్నించు, మళ్ళీ నువ్వు రా, మమ్మల్ని తీసుకెళ్ళు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, మారు మనసు పొంది. ఇది యేసయ్య ముందే చెప్పేసి వెళ్ళిపోయారు. ఏమని చెప్పేసి వెళ్ళిపోయారు? ఇక్కడ మన జకర్యా 12:10 మనం చదివితే, మనం దీని ముందు చదువుకున్నాము, అక్కడ చదివేటప్పుడు మనం ధ్యానం చేసాం. ఏమని? వాళ్ళలాగా మారు మనసు పొంది పాపక్షమాపణం అడిగి వాళ్ళు మోకరించి యేసయ్యని పిలిస్తే కానీ నేను రాను అని చెప్పేసి వెళ్ళిపోయారు యేసయ్య. మీరు నన్ను ఏ రోజు నిజమైన దేవుడు, రక్షకుడు, మా ప్రభువు అని నువ్వు ఎప్పుడు మీరు ఒప్పుకుని నన్ను రమ్మంటారో అప్పుడు తప్పితే నేను రాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ 3.5 సంవత్సరం ఉంది కదా, దాంట్లో వీళ్ళు ప్రార్థన చేస్తారు, మారు మనసు పొంది పాపక్షమాపణం అడిగి ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు యేసయ్య వస్తారు. ఎందుకంటే యేసయ్య చెప్పింది కూడా అదే కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ వస్తారని అప్పుడు ఆయన వస్తారు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు దానియేలు 9:27 ఇంకోసారి
మనం చూసుకుంటే అక్కడ ఏముంది, మొదటి 7 సంవత్సరములు 70వ వారం 7 సంవత్సరములు ఇది శ్రమల కాలం. ఈ శ్రమల కాలంలో అంత్యక్రీస్తు బయలుపడుతున్నాడు. అంత్యక్రీస్తు బయలుపడిన 7 సంవత్సరంలో మొదటి 3.5 సంవత్సరంలో ఏం చేస్తున్నాడు, ఈ లోకం నుండి దేశాలు అన్నింటినీ రాజకీయ వ్యవస్థను గుప్పట్ల, అంటే పొలిటికల్ పవర్స్ను గుప్పట్లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ సిస్టమ్ పవర్స్ను వాడి కింద పెట్టుకుని 3.5 సంవత్సరములు ఈ పనిలో ఉంటాడు. అర్థమైందా? ఈ 3.5 సంవత్సరములు ఈ పనిలో ఉన్న తర్వాత అన్ని వాడి లోపల వచ్చిన తర్వాత మధ్యలో 7 సంవత్సరములు వాడు వేసుకునే సమాధాన ఉడంబడికను వాడు ఏం చేస్తాడు, మీరు ఏం చేస్తాడు, అతి పరిశుద్ధ స్థలం యెరూషలేము మందిరం లోపల ఉంటే అతి పరిశుద్ధ స్థలం లోపల వెళ్ళి అక్కడ ఒకటి నేనే దేవుడు అని కూర్చుంటాడు, లేదా వాడి బొమ్మ ప్రతిమను అక్కడ పెట్టి దీనే మీరు మొక్కాలి, ఇంక ముందు మీరు ఎవరు దీనికైనా వేరెవరు ఏ దేవుడిని మొక్కకూడదు, ఎందుకంటే నేనే నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళ నైవేద్యములు, బలి అర్పణలు ఇవన్నీ మార్చి వానే మొక్కమంటాడు. ఆ టైంను కూడా మార్చేస్తాడు. ఆ బలి అర్పణ చేసేది, నైవేద్యం చేస్తే ఆ పూజ చేస్తారు కదా, ప్రార్థన చేస్తారు కదా, ఆ సమయం, ఆ టైం అన్నీ కూడా మార్చి వాడి ఇష్టానికి వాడు దాన్ని సెట్ చేస్తాడు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ 3.5 సంవత్సరంలో, మొదటి 3.5 సంవత్సరంలో ఏం చేస్తాడంటే యెరూషలేము మందిరం కట్టడానికి వీడే దోహదపడతాడు. ఇదే అంత్యక్రీస్తు మందిరం కట్టండి అని చెప్పేసి అన్ని పనులు చేసుకున్నాడు. ఎందుకంటే లోకం అన్ని వాడి గుప్పటి లోపల తీసుకోవడానికి సమకూరుస్తున్నాడు కదా, దాంట్లో పనితో పని ఈ పని కూడా వాడు చేస్తాడు. అర్థమైందా? బట్ 3-6 సంవత్సరాల తర్వాత ఏం చేశాడు, మొత్తానికి ఆ సమాధాన ఉడంబడికను మీరాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేశాడు అంటే ఈ బలి అర్పణ సమయం అనేది, నైవేద్య సమయం అనేది లేదు, ఈ పూజలు చేసే సమయం ఇశ్రాయేల్ ఉంది కదా, అది ధర్మశాస్త్రం ప్రకారమే రావాలి. మరి వీడు ఏం చేశాడు, 3.5 సంవత్సరం తర్వాత దాన్ని మొత్తాన్ని వీడు ఏం చేశాడు, మార్చివేశాడు, నిలిపివేసి ఏం చేశాడంటే వీడి సొంతానికి ఓ అజెండా ఇచ్చాడు. ఇప్పుడు యూదులు ఎవ్వరు కూడా ఆ మందిరం లోపల వెళ్ళి పూజ చేయడానికి లేదు, నైవేద్యం చేయడానికి లేదు, బలి అర్పణలు చేయడానికి లేకుండా పోయింది. ఎంత ఘోరమైన విషయం తెలుసా యూదులకు అది. ఇప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది, ఇప్పుడు వీళ్ళకి కళ్ళు విప్పబడుతుంది. అది ఇక్కడ ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ 3-4 సంవత్సరంలోనే వీళ్ళ కళ్ళు ఇప్పబడుతుంది. ఇప్పుడు మనం ఒక వచనం చూసుకుంటాం. దానియేలు 7:25 తీయండి. దీంట్లో తేటప్పుడు ఏదైతే మాడుతున్నామో అది తేటగా ఉంటుంది. దానియేలు 7:25 చదవండి. డానియల్ 7:25. రాజమహోన్నతునికి, ఇంకోసారి చెప్పండి. ఆ రాజమహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును, అతడు పండుగ కాలములను, అతని పండుగ కాలములను, న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొనును. వారు ఒక కాలములో అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ఇక్కడ అర్థం చేసుకోండి, నేను ఇంగ్లీష్లో చదువుతాను. డానియల్ 7:25. అండ్ హీ షల్ స్పీక్ గ్రేట్ వర్డ్స్ అగైన్స్ ద మోస్ట్ హై. ఎవరు? 3-4 సంవత్సరాలు అయిన తర్వాత అంత్యక్రీస్తు అతి పరిశుద్ధ స్థలం వెళ్తాడు కదా, అప్పుడు దేవుని వ్యతిరేకించి ఏం మాట్లాడతాడు, నేనే దేవుడు అంటాడు. నేనే దేవుడు, నా ముందు ఇంకొక దేవుడు లేడు, ఎవరు లేరు అని చెప్పేసి, నాకు పూజలు చేయండి, నన్ను మీరు మొక్కండి అని చెప్పేసి దేవునికి సమానంగా అక్కడ మాట్లాడతాడు. తర్వాత అండ్ షల్ వేర్ అవుట్ ద సైన్స్ ఆఫ్ ద మోస్ట్ హై. అంటే ఎవరైతే దేవుని భక్తులు అక్కడ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తాడు, వీడు వ్యతిరేకించి వాళ్ళను ఒక అవమానం కింద తీసుకెళ్తాడు. అండ్ థింక్ టు చేంజ్ టైమ్స్ అంటే ఏం చెప్తున్నాడు అక్కడ, ఆ పూజలు చేసే టైము, ఆ బలి అర్పణ చేసే టైంలన్నీ ఏం చేస్తున్నాడు, మారుస్తున్నాడు. అండ్ లాస్ అంటే ఏంటి, లేవియ కాండంలో ఉన్నాయి కదా, ధర్మశాస్త్రం ప్రకారం కొంచెం లేవియ కాండంలో రూల్స్ అని ఉన్నాయి కదా, ఆ ధర్మశాస్త్రం రూల్స్ అని ఏం చేస్తున్నాడు, మారుస్తున్నాడు.
అండ్ దే షల్ బి గివెన్ ఇన్ టు హిస్ హ్యాండ్. అంటే వాడి ఇష్టానికి వాడు ఏం చేస్తున్నాడు, మార్చిపెడుతున్నాడు. ఎంతవరకు అంటే అంటిల్ ఎ టైమ్, అంటే ఒక కాలము అంటే ఒక సంవత్సరము. బాగా అర్థం చేసుకోండి. అంటిల్ ఎ టైమ్ అంటే ఒక కాలము, అది ఒక సంవత్సరము. తర్వాత అన్ టైమ్స్ అంటే బాగా అర్థం చేసుకోండి. అన్ టైమ్స్ అంటే కాలములు. కాలములు అంటే ఇక్కడ బహువచనం కాదు, ప్లూరల్ కాదు. ఇప్పుడు టైం అంటే సింగులర్, టైమ్స్ అంటే ప్లూరల్ కదా, బట్ ఇక్కడ ప్లూరల్ కాదు. దానికి బదులు ఇక్కడ ఏం చెప్పబడింది, ఇది డ్వెల్ అనే మీనింగ్లో వస్తుంది. అంటే కాలం అంటే ఒక సంవత్సరం, కాలములు అంటే ఎక్కువ సంవత్సరములు. మరి ఇక్కడ అర్థం అది కాదు. కాలం అంటే ఒక సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరములు, ఎక్కువ సంవత్సరములు కాదు. అర్థమైందా? ఇక్కడ రాయబడిన రీతిని నేను చెప్తున్నాను. కాలం అంటే టైం 1 ఇయర్, కాలములు టైమ్స్ అంటే 2 సంవత్సరములు. అంటే ఇక్కడ టైమ్స్ అంటే దాన్ని ఏం అర్థం చేసుకోవాలంటే డ్వెల్ తీసుకోవాలి. ఏమని తీసుకోవాలి? డ్వెల్ అంటే ఎన్ని? 2. కాలం అంటే 1 ఇయర్, కాలములు అంటే 2 సంవత్సరములు. తర్వాత అర్ధకాలం అని ఉంది, అంటే అర సంవత్సరం. అంటే ఎంత? 3.5. కాలములు అర్ధకాలం 3.5 సంవత్సరములు. దీని ఇంగ్లీష్లో మనం ఏం చేస్తున్నామంటే టైం 1 ఇయర్ టైమ్స్ 2 ఇయర్స్. టైమ్స్ అనగానే ఒకటి కన్నా ఎక్కువ అనేది అన్ని టైమ్స్ అంటాం కదా, ఇక్కడ మీనింగ్ అది కాదు. టైమ్స్ అంటే 2, డ్వెల్ అన్నమాట. తర్వాత హాఫ్ అ టైం అంటే దాంట్లో సగం, 1 ఇయర్లో సగం. టైమ్స్ హాఫ్ అ టైం, 3.5 సంవత్సరంలో వీడు ఈ పనులన్నీ చేస్తాడు అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, చాలామంది ఏమనుకుంటారు ఈ వచనం చదవగానే, వాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడించి సింపుల్గా తీసుకుంటారు. బ్లాస్ఫెమీ చేశాడని చెప్పేసి. అక్కడ వాడు బ్లాస్ఫెమీ చేయలా. వాడు ఏం చేస్తున్నాడు, వెళ్ళి కూర్చుని నేనే దేవుడు అంటున్నాడు. నేను దేవునికి సమానం. మహోన్నతుడు అంటే ఎవరు? మహోన్నతుడు దేవుడు. అతి పరిశుద్ధ స్థలం ఎవరుంటారు? మహోన్నతుడు ఉన్న స్థలం. సర్వోన్నతమైన స్థలములలో పాడేమా, అక్కడ ఎవరుంటారు? తండ్రి అనే దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఆ అతి పరిశుద్ధ స్థలం వెళ్ళి కూర్చుని ఏం చేస్తున్నాడు, నేనే దేవుడు అని చెప్పేసి దేవునికి సమానంగా అక్కడ కూర్చుని ఆ వ్యతిరేకత అక్కడ చేశాడు అనేది ఇక్కడ రాయబడింది. అది చాలా పెద్ద తప్పు. అండ్ వాడు చెప్పుకున్నాడంట, ఏమని? నేనే దేవుడు అని చెప్పేసి చెప్పుకున్నాడు. దీనే మనం ఏం చెప్తున్నాము, అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రం చేసేది, అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచేది అనేది దీనే, ద అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్. ఇప్పుడు 2 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు కూడా వీటి గురించి రాసి ఉన్నారు. చదవండి. 2 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2:4 చదవండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించచ్చు. అంటే నిజమైన దేవుని ఎదిరించచ్చు. దాని అంతటికి పైగా, నిజమైన దేవునికి పైగా వాడు అంగీకరిస్తూ తనను తానే హెచ్చించు, తాను దేవుడని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. చాలు, అర్థమైందా? దేవునికైనా పైనే వాడు హెచ్చించుకుని దేవుని ఆలయంలో కూర్చుంటాడంట. ఇది పౌలు భక్తుడు ఇక్కడ చెప్పింది. దీనే ఏం చెప్తున్నాము, అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడం అని మనం ఇక్కడ చెప్పేది. ఓకే, ఇప్పుడు ఇది చాలా ఏం చేశాడు అంటే ఈ 3.5 సంవత్సరంలో ఈ పని వ్యతిరేకించి అతి పరిశుద్ధ స్థలంలో నేనే దేవుడి నుంచి కూర్చుని అక్కడ ఏమి చేశాడంటే కాలములు, సమయములు, ఆ తర్వాత నైవేద్య కాలములు, బలి అర్పణ కాలములని మార్చివేశాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి సంవత్సరంలో చాలా పండుగలు ఉంటుంది. వాళ్ళకు 7 పండుగలు ఉంటుంది. దాంట్లో మినిమం ఒక 3 పండుగల కన్నా వాళ్ళు ఎక్కడున్నా రావాలి. వాళ్ళు ఏ దేశంలో, లోకంలో ఏ దేశంలో ఉన్నా కానీ వాళ్ళు రావాలి. అర్థమైందా? ఇప్పుడు దాంట్లో ఈ ఏ పండుగ సమయం మార్చివేశాడంటే
ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 16 తీయండి. ద్వితీయోపదేశ కాండం 16 మీరే తెలుగులో మైక్ పెట్టి గట్టిగా చదవండి. ద్వితీయోపదేశ కాండం 16 ఏటికి 3 మార్లు చదవండి గట్టిగా. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగల్లో ఒకటి పొంగని పండగ రొట్టె, పొంగని రొట్టె పండగ అంటే అన్లీవెండ్ బ్రెడ్, ద ఫీస్ట్ ఆఫ్ అన్లీవెండ్ బ్రెడ్. 2 వారముల పండుగల్లోను వారముల పండుగ, ఇది 2 ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్. 3 పర్ణశాలల పండుగల్లోను పర్ణశాలల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్. చాలు. ఈ 3ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చాలా ముఖ్యమైన ఘట్టం. ఇక్కడ ఈ 3 పండుగల టైంను మార్చివేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మార్చేస్తున్నాడు. యాక్చువల్గా ఇది మార్చకూడదు. ఇది ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు ప్రతి యూదుడు ధర్మశాస్త్రం ప్రకారం దాని ఒక టైం పెట్టి, దేవుడు పెట్టిన టైం ఎవరి దగ్గర? మోసే దేవుడు ఇచ్చారు కదా ఆజ్ఞలు, అప్పుడు పెట్టిన టైం ఇది. దాన్ని మార్చడానికి ఎవరికి వీలు లేదు, చేయకూడదు. మరి వీడేం చేశాడు? ఈ ముఖ్యమైన పండుగలు అన్నీ కూడా ఏం చేశాడంటే మొత్తానికి టైంను మార్చివేశాడు. రోజును కూడా మార్చాడు. రోజు వాళ్ళు సబాత్ రోజు ఇది చేసుకుంటారు. ఇప్పుడు దాన్ని ఏం చేశాడు? శుక్రవారానికి మార్చాడు. ఎప్పుడు మార్చాడు? మీకు ఇప్పుడు కొట్టాలి, ఇక్కడ మైండ్లో కొట్టాలి. మీకు అర్థమైందా? ఏ రోజుకి మార్చారంట? ఇప్పుడు వాళ్ళకి సబాత్ ఎప్పుడు? వాళ్ళకి యూదులకు సబాత్ ఎప్పుడు? ఇంకో 4 పేర్లు ఉన్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయితే సండే 6 గంటల వరకు ఉంటుంది కదా. దీని శనివారం స్టార్ట్ చేసి సండే. ఇప్పుడు దీన్ని వాడు ఏం మార్చివేస్తున్నాడు? ఫ్రైడేకి తోసేస్తాడు. అర్థమైందా ఇప్పుడు ఎందుకు ఫ్రైడే తోసాడని? అది మ్యాటర్. ఫ్రైడేకి మార్చివేస్తాడు. ఫ్రైడేకి మార్చివేసి తర్వాత ఏం చేస్తాడు తెలుసా? చూడండి, ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి ఇచ్చిన ఆజ్ఞను మార్చి, లేవీయులకు ఇచ్చిన ఆజ్ఞ, లేవీయులకు ఇచ్చిన రూల్స్ను, లేవీయులకు ఇచ్చిన చట్టంను ధర్మశాస్త్రంలో ఏం చేస్తున్నాడు? మార్చి రోజును మార్చేసాడు. సమయాలు కూడా ఇష్టానికి వాళ్ళ సమయం ఉంటుంది కదా. ఎవడొచ్చి అంగీకరిస్తూ కూర్చున్నాడో వాడి సమయం ఉంటుంది కదా, వాడి సమయం అక్కడ మారుస్తున్నాడు. మరి ఈ సబాతును మార్చి, ఈ సబాత్ రోజును మార్చి ఏం చేస్తున్నాడు? శుక్రవారం కింద పెట్టేసి, సబాతును మార్చి శుక్రవారం కింద పెట్టేసి, ఈ పండుగలు ఉన్నాయి కదా, ఈ పండుగలన్నింటినీ చేర్చి ఒక పండుగ కింద తీసుకొస్తాడు. నా ఉద్దేశం అడిగితే ఆ ఒక పండుగ ఏంటి? ఈ నెల. ఏ నెలలో ఉన్నాం ఈ దేశంలో? అరబు దేశంలో. అరబు దేశంలో ఏ నెలలో ఉన్నాం? నేను చెప్తే రికార్డ్ అవుతుంది, మీరు చెప్పొచ్చు రికార్డ్ అవ్వదు. ఈ నెల కింద ఈ పండుగ కింద తీసుకొస్తాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైందా ఎక్కడి నుంచి వస్తాడో ఎవడో ఏమని? అర్థమైందా? ఎక్కడి నుంచి వస్తాడని మీకు తెలిసింది, ఎవడని మీకు తెలియదు. అది ఇంకా వచ్చే వారంలో మనకి తేటగా అర్థమవుతుంది. అర్థమైందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. దానియేలు 9:27లో చెప్పిన రీతిగా 3.5 సంవత్సరముల తర్వాత అంత్యక్రీస్తు వాడి మొత్తం దృష్టి ఎవరిపైన వెళ్తుంది? యూదులపైనే వెళ్తుంది, ఇశ్రాయేల్ జనాంగం పైనే వెళ్తుంది. ఎంత హింసించాలో అంత హింసిస్తాడు. యాకోబు శ్రమలు అంత హింసిస్తాడు. సరే, ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో దీన్ని మీకు విజువల్గా చూపించాలని ఒక స్లైడ్ మీకు తయారు చేయబడింది. ఇప్పుడు 3 వచనములు చాలా ఇంపార్టెంట్ కదా. 3 వచనములు చాలా ఇంపార్టెంట్. చివరి రోజుల్లో దానియేలు 70 వారముల ప్రవచనంలో 3 వచనములు ఏంటేంటి? 25, 26, 27. 24లో చెప్పబడింది ఉద్దేశం. దానియేలు 70 సంవత్సరముల ప్రవచనం ఒక ఉద్దేశం. ఆజ్ఞ బయలుదేరింది ఎప్పుడు? మార్చి 14, 445 క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్ కదా.
ఆజ్ఞ బయలుదేరింది. బయలుదేరి నుంచి దాని నుంచి ఎన్ని సంవత్సరముల నుంచి మాట్లాడుకున్నాం? 483 సంవత్సరములు. ఎలాగొచ్చింది అది? మొదటిగా 7 సంవత్సరములు, తర్వాత 62 సంవత్సరములు కదా. 69 సంవత్సరములు అంటే ఇంటూ 7 కదా, 69 వారములు కదా, ఇంటూ 7, 69 ఇంటూ 7 ఎన్ని? 483. ఇక్కడ వచ్చేటప్పుడు మెస్సయ్యా ఈస్ రివీల్డ్ అంటే ఆయన ఏప్రిల్ 6వ తారీఖు క్రీస్తు సగం 32లో ఆయన యెరూషలేము మందిరంకి వచ్చేసి విజయవంతంగా ప్రవేశం చేసి నేనే మెస్సయ్యా, నేనే రాజు అని చెప్పేసి ఆయన ప్రవేశించిన అది ఇక్కడ మెస్సయ్యా. తర్వాత ఏమైంది? 4 రోజుల తర్వాత యేసయ్యని చంపేశారు. మెస్సయ్యా కట్ ఆఫ్ చూసాం కదా అవసరంలో. ఇక్కడ చూడండి, మనకి ఈ 69 వారంలో ఎక్కడ చెప్పబడింది? దానియేలు 9:25లో చెప్పబడింది. దానియేలు 9:25లో ఇది చెప్పబడింది. మరి 69 వారంలో అయిన తర్వాత ఓ 4 రోజుల తర్వాత ఏమైంది? మెస్సయ్య బయలుపరచబడిన తర్వాత 4 రోజుల తర్వాత మెస్సయ్య యేసయ్యను చంపేశారు, సిలువేశారు కదా. అది ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఈ 69 వారంలోను 70వ వారం మొదలు పెట్టడానికి అంటే 69 వీక్స్ 70th వీక్ ఉంది కదా. ఈ 70th వీక్ మధ్యలో ఏంది ఇది? ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎడపాటు, ద గేప్ అన్నాం కదా. ఆ గేప్ వచ్చేసి మనకు సంఘకాల యుగం. ఎన్ని సంవత్సరములు? ఈ గేప్ ఎంత? 2520 ఇయర్స్ గేప్. అంత గేప్ కదా. సంఘ యుగం ఎంత టైం ఉంది ఇప్పుడు? 2000 కన్నా పైకి ఉంది కదా. యేసయ్య మరణించిన తర్వాత ఇంకా ఏమేమో జరుగుతుంది కదా. సో ఇక్కడ 2000 సంవత్సరముల కన్నా పైగా మనకి కెమెరా చూసావా? ఓకే. ఇప్పుడు ఈ గ్యాప్ వచ్చేసి ఏముంది? 2500 సంవత్సరముల కన్నా 520 సంవత్సరములు. ఎలాగొచ్చింది? ఎజెకియెల్ ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేల్ జనాంగం చేసిన వ్యతిరేకముకు మొత్తానికి 490 సంవత్సరములు అయితే అది 70 వారములకు, 69 వారములకు 483 సంవత్సరములు కదా. ఇప్పుడు వీళ్ళు చేసిన పాపము మొత్తానికి దేవుడు ఎజెకియెల్ ప్రవక్త ద్వారా మాట్లాడింది. ఇశ్రాయేల్ జనాంగం చేసిన పాపం 390 సంవత్సరములు, 390 సంవత్సరములు. అందుకని 390 దినములు ఎడమవైపు పడుకోమన్నారు. అలాగే యూదా జనాంగం చేసిన పాపం 40 సంవత్సరములు, 40 రోజులు కుడిపక్క, మొత్తానికి 430 సంవత్సరములు. దీంట్లో 70 సంవత్సరములు వీళ్ళు బబులోను దేశంలో ఆల్రెడీ దాసత్వం చేశారు కాబట్టి 430లో 70 తీసేస్తే దాసత్వం అయిపోయింది. 360 సంవత్సరములు. మరి వీళ్ళ వ్యతిరేకత ఇంకా ఎక్కువైంది కాబట్టి, పాపం ఎక్కువైంది కాబట్టి 360 సంవత్సరములు ఇంకా 7 రెట్లుగా పెరిగితే 2520 సంవత్సరములు. అదే ఈ 69 వారముకు తర్వాత 70 వారముకు లోపల ఉండే గ్యాప్, ఎడపాటు. ఇప్పుడు ఎడపాటు ఇంకా జరుగుతుందా? ముగించబడిందా? ముగించబడింది. ఎడపాటు ముగించబడింది. ఎప్పుడు ముగించబడింది? ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశంగా అంటే అంజూరపు చెట్టు కింద ఎప్పుడైతే అది సిగురించిందో అది May 14, 1948. ఇక్కడతో ఈ గేప్ వచ్చేసి ముగించబడింది. ఇప్పుడు గేప్ ముగించబడిన తర్వాత ఇంకా ఉందా అంటే ఉంది. ఎక్కడుంది? ఇశ్రాయేల్ గుర్తించబడింది, ఈ సంవత్సరంలో అయిపోయింది. మరి ఇంకా ఈ చివరి తరము వారు ఇంకా ఉన్నారు. ఎవరున్నారు? చివరి తరము వారు ఉన్నారు. ఈ చివరి తరము వారు ఎవరది? మనమే. ఈ చివరి అంటే May 14, 1948 తర్వాత ఎవరైతే పుట్టినారో వీళ్ళు పూర్తి ఆయుసు ఉంటే 70 వారానికి ముందే సంఘం ఎత్తబడుతుంది. యేసయ్య వస్తారు ర్యాప్చర్లో, సంఘం ఎత్తబడుతుంది. అది ఎత్తబడిన తర్వాత కాస్త టైం ఉంటుంది, కొంచెం టైం. అది ఎంత టైం అని మనకు చెప్పలేదు. ఆ కొంత టైంలో ఏమవుతుంది? అంత్యక్రీస్తు బయలుపడతాడు. అంత్యక్రీస్తు బయలుపడిన వెంటనే, లేకపోతే సంఘం ఎత్తబడిన వెంటనే ఏది
ఈ 70వ వారం 70th వీక్ స్టార్ట్ అవ్వదు. మరి అంత్యక్రీస్తు బయలుపడి ఇశ్రాయేల్ దేశంతో సమాధాన ఉడంబడిక అనే మరణ ఉడంబడిక వేసుకుంటాడు కదా, వాడికి మరణ ఉడంబడిక, మరి ఇశ్రాయేల్కి సమాధాన ఉడంబడిక. అది వేసుకున్న ఆ రోజు నుంచి 7 ఏండ్ల శ్రమల కాలం ఇక్కడ. ఇదే 70th వీక్. ఏది 70th వీక్, 7 ఏండ్ల శ్రమల కాలం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? ముందుగా ఈ లోకం నుండి అన్ని దేశాల్లో పొలిటికల్ పవర్స్ను, రాజకీయ వ్యవస్థను గుప్పట్లో పట్టుకుంటాడు. ఫైనాన్షియల్ పవర్ను అంటే ఆర్థిక వ్యవస్థను గుప్పట్లో పెట్టుకుని 3.5 సంవత్సరంలో అన్ని సమకూర్చుకుంటాడు. మరి 3.5 సంవత్సరం అయిన తర్వాత అన్ని వీటి గుప్పట్లో వచ్చిన తర్వాత ఓ గుంపు మాత్రం వీడి గుప్పట్లో రాదు, అది ఇశ్రాయేల్ గుంపు. ఆ ఇశ్రాయేల్ గుంపును ఇంకా ఏం చేయాలని ఆలోచన చేసేటప్పుడు ఇంకా వాళ్ళకు ఉండేది ఒకటి మందిరం. వాళ్ళ పూజ పునస్కారం వచ్చేసి మధ్యలో 3.5 సంవత్సరం మధ్యలో అతి పరిశుద్ధ స్థలముగా ఏం చేస్తాడు? కాలు పెడతాడు. కాలు బట్టి నేనే దేవుడు, నిజమైన దేవుడు నేనే, కాబట్టి మీరు నన్ను వదిలి ఎవరిలో మొక్కుతారని చెప్పేసి అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. మరి అక్కడే ఉండిపోతాడంటే ఉండడు. వాడి ప్రథమని పెట్టేసి ఇంక మీద మీరు దీనే పూజించాలని చెప్పేసి ఆ పూజ చేసే ఆ సమయములు, కాలములు, ఆ క్రమములు అన్నీ ఏం చేస్తాడు? ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఉంటుంది అన్ని కూడా మార్చి వేసేస్తాడు. అన్నిటిని ఏం చేస్తాడు? మార్చి వేసేస్తాడు. ఆ మార్చి వేసేది ఏమని మాట్లాడుకున్నాం? ఆ మార్చి వేసేది సబాతును ఏం చేస్తాడు? ఫ్రైడే మారుస్తాడు. సబాతు సండే పెట్టేదాన్ని ఫ్రైడే మారుస్తాడు. మరి ఇంకేం చేస్తాడు? ఈ పండుగలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్ర ప్రకారం ఉండే పండుగలన్నీ ఒక్క పండుగ కింద చేసుకొచ్చి ఇప్పుడు ఈ దేశంలో, అరబ్ దేశంలో మనం ఏ నెలలు ఉన్నావో ఆ పేరు పెడతాడు. ఇది నావుగా, ఓకే, నా అసంప్షన్ అన్నమాట. ఇది పెడతాడు. ఇలా జరుగుతుంది. ఇది 70 వారములు. 70 వారములు ముగించబడిన తర్వాత మనకు 1000 ఏళ్ల పరిపాలన. యేసయ్య రెండో రాకడలో వస్తాడు. అన్ని సంహారం చేసి నాశనం చేసి ఆయన మరి ఏం చేస్తారు? కొత్త ఆకాశం, కొత్త భూమి అన్నీ వస్తుంది కదా. సో 1000 ఏండ్ల పరిపాలన, అది యేసయ్య రాజ్యం. యేసయ్య రాజ్యంలో మనందరూ కూడా ఆయనతో పాటు ఏలుతాము. అది ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు నార్మల్గా మన నంబర్స్ మాత్రం చూస్తున్నప్పుడు కొన్ని విషయంలో అర్థం కాదు. మరి ఇలాంటిది ఒకటి చూసేటప్పుడు ఇంకా మన ఈ మొత్తం విషయంను ఏం చేస్తామంటే, మొత్తం విషయం మనం ఏం చేసుకుంటాము? ఎప్పుడు కూడా మనసులో మనం పెట్టుకుని మాట్లాడతాం. మనకు ఎప్పుడు మనసులో ఉండిపోతుంది. అర్థమైందా లేదా? ఓకే, అదేనమాట. ఇప్పుడు ఒక అంశం. ఏమి అంశం అంటే 7 ఏండ్ల శ్రమల కాలం ముందు, 7 ఏండ్ల శ్రమల కాలం ముందు, బాగా అర్థం చేసుకోండి, చాలా మంచి షరతు ఇది. 7 ఏండ్ల శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడుతుందని చెప్పాము. ఓకే, సంఘం ఎత్తబడే ముందు వరకి సాతాను వ్యతిరేకించేది ఎవరు? సాతాను వ్యతిరేకించేది ఎవరు? ఇంగ్లీష్లో ఏం చెప్పబడుతుందంటే ద రిస్ట్రైనర్ విల్ బి రిలీజ్డ్ అంటారు. నన్ను చూడండి, ద రిస్ట్రైనర్ విల్ బి రిలీజ్డ్ అంటారు. ద రిస్ట్రైనర్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే అది పరిశుద్ధాత్ముడు 7 ఏండ్ల శ్రమల కాలంలో దాని తర్వాత ఉండరు అని చెప్పేసి చెప్తారు. తప్పుడు బోధ. పరిశుద్ధాత్ముడు మనకు తెలుసు అన్ని చోట్ల ఉండే దేవుడు పరిశుద్ధాత్ముడు కదా. అన్ని చోట్ల ఉండే దేవుడు. ఆమ్ని ప్రెసెన్స్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషియంట్ అన్ని తెలిసిన ఒక వ్యక్తి. ఆయన ఇక్కడే ఉంటారు. ఎందుకంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో విడవబడిన గుంపు, యూదుల గుంపుడు కళ్ళు తెరిచేది ఎవరు? పరిశుద్ధ ఆత్మ దేవుడు వెళ్ళిపోతే ఎవరు వాళ్ళ కళ్ళు తెరవాలి? ఇంకా వాళ్ళ ద్వారా స్వార్థ చెప్పేది ఎవరు? 2 సాక్షులు వస్తారు. వాళ్ళ ద్వారా స్వార్థ చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ ఉండాలి కదా. సో అక్కడ ఆ రిస్ట్రైనర్ విల్ బి రిలీజ్డ్ అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు కాదు, సంఘం. ఏది? సంఘం. 7 ఏండ్ల శ్రమల కాలం ముందు సంఘం రిలీజ్ అవుతుంది. సంఘం కొనిపోబడుతుంది. అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సంఘం అనగానే మనకి ఏమి అర్థమవుతుందంటే ఓకే, కొన్ని లక్షల సంఘం ఉన్నాయి, అన్నీ ఎత్తబడుతుంది. తప్పు. ఎవరైతే సంఘంలో నిజమైన విశ్వాసులు, నిజమైన సంఘంలో నిజమైన విశ్వాసులు దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో, యేసయ్య పోలికలో ఎవరైతే మారారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు.
ఇదే మన సంఘంలో 20 మంది 30 మంది 50 మంది ఉండొచ్చు. మరి ఎంతమంది ఉన్నా కానీ దాంట్లో ఇలాంటి జీవితం జీవించే వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. మిగతా వాళ్ళు విడవబడతారు. ఆ విడవబడే వాళ్ళు 7 ఏళ్ల శ్రమల కాలం లోకుండా వెళ్ళవలసిందే. అది ఒక మనిషి అయిన ఒక ఆత్మ ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి. అందుకని మరలా మన సిద్ధపాటు కోసం ఇలాంటి వాక్యములు వస్తున్నాయి. మనం అందరూ సిద్ధపడాలి అనేది చాలా చాలా అవసరం. సో అందుకని అందరూ ఈరోజు నేను మీతో మనవి చేసేది ఏంటంటే, ఇన్నిసార్లు మనం విన్నా కానీ, ఇన్నిసార్లు మనం అన్ని మన అవేర్నెస్ మన అవగాహనకు తీసుకొచ్చినా కానీ మనం చేయవలసింది ఒకటి వాక్యానుసారమైన జీవితం. దాని తర్వాత యేసయ్యను పోలిన జీవితం. 33.5 సంవత్సరములు యేసయ్య ఎలాంటి జీవితం జీవించున్నారో అలాంటి జీవితం, యేసయ్యను పోలిన జీవితం మనం జీవించాలని ఒక్కసారి దేవుని దగ్గర నుంచి వచ్చిన హెచ్చరికను మీకు నేను తెలియపరుస్తూ ఈ వర్తమానంను మనం దేవునికి సమర్పిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ.